ఓం శాంతి. దీపావళి యొక్క అన్ని పరంపరల్ని సరైన అర్థంలో తెలుసుకోండి. दीपावली क्यों मनाई जाती है? దీపావళిని ఎందుకు ఆచరించడం జరుగుతుంది? वो दीपक जल जाता है ना। దీపకం ఆత్మరూపీ దీపం అనేది వెలుగుతుంది కదా. ये दीपक जो अभी बाहर बाहर याद करना पड़ता है। బ్రుకుటిలో ఏదైతే ఆత్మరూపీ దీపం అనేది ఉందో దాన్ని మాటి మాటికి స్మృతి చేయాల్సి వస్తుంది. मन बुझ जाता है। ఇప్పుడైతే మాటి మాటికి స్మృతి చేయాల్సి వస్తుంది అంటే మనం మర్చిపోతూ ఉంటాం, ఆ దీపం ఆరిపోతూ ఉంటుంది. वो दीपक सदा काल के लिए जग जाता है। ఎప్పుడు మనం స్మృతి చేస్తూ చేస్తూ సదాకాలం కోసం ఆత్మరూపీ దీపం అనేది ఎప్పుడు వెలిగిపోతుందో तो दीपावली तैयार हो जाती है। अवली माने लाइन। అప్పుడు దీపావళి అనేది తయారవుతుంది. అవళి అంటే లైన్. एक दीपक नहीं जगता है, ఒక్క దీపమేమీ వెలగదు, दीपकों की लाइनें जग जाती हैं। దీపాల యొక్క లైన్ అనేది ప్రారంభమైపోతుంది. जैसे दिवाली में ऊपर छत पे जाके देखो, దివాళీ రోజు, దీపావళి రోజు మీరు ఇంటి పై కప్పు ఎక్కి చూడండి, ఇంటి పైన ఎక్కి तो शहर में चारों तरफ दीपकों की लाइनें लगी हुई है। అందరి ఇళ్లలో దీపావళి రోజున అంతా లైట్లు వెలుగుతూ ఉంటాయి, లైట్లు లైన్గా వెలుగుతూ ఉంటాయి. वो यादगार है। అవన్నీ స్మృతి చిహ్నాలు. संगम युग में సంగమ యుగములో आत्मा रूपी दीपक ఆత్మరూపీ దీపము सदा काल के लिए సదాకాలం కోసం जग जाते हैं। వెలిగిపోతుంది. और एक दो के नहीं, ఒకరిద్దరి యొక్క దీపం అయితే కాదు, ढेर की ढेर आत्माओं के आत्मा रूपी दीपक जगते हैं। లెక్కలేనంత మంది ఆత్మల యొక్క ఆత్మరూపీ దీపాలు వెలిగిపోతాయి. इसलिए दीपावली मनाते हैं। అందుకని దీపావళిని ఆచరిస్తారు. दिवाली इसलिए मनाई जाती है कि खुशियों में रहें। దీపావళిని ఆచరించడానికి కారణం ఖుషీగా ఉండడం కోసం. ఆ అబ్బాయి అన్నారు, బాబా బేహద్దులో. बेहद में ही तो, బేహద్దులోనే చెప్తున్నాను. बेहद में दुखी रहे कलयुग के अंत तक। 2500 साल दुखी रहे तो कलयुग के अंत में जाकर के ద్వాపర యుగం నుండి 2500 సంవత్సరాల నుంచి దుఃఖీగా ఉంటిమి. అందుకే కలియుగ అంతిమములో వెళ్ళి ज्ञान के दीपक जग जाते हैं। మన జ్ఞాన దీపాలు వెలిగిపోతాయి. आत्मा रूपी दीपक जग जाते हैं तो खुशी आ जाती है। ఆత్మరూపీ దీపం వెలుగుతూనే మనలో ఖుషి అనేది వచ్చేస్తుంది, ఖుషీలు. दीपावली मनाते हैं, దీపావళిని ఆచరిస్తారు. वो तो मिट्टी का दीपक जगाते हैं। వారైతే మట్టితో తయారు చేసిన ప్రమిదల్లో దీపాన్ని వెలిగిస్తారు. वास्तव में వాస్తవంలో तुम्हारा शरीर क्या है? మీ శరీరం ఏమైంది? मिट्टी है। మట్టి. इस मिट्टी में ఈ మట్టిలో बाप ज्ञान का घृत डालते हैं। తండ్రి వచ్చి జ్ఞానం యొక్క నూనె అనేది వేస్తారు. मिट्टी के शरीर में है जो बुद्धि है उसमें ज्ञान का घृत डालते हैं। ఈ మట్టి అనే శరీరంలో బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధిలో జ్ఞానం అనే తేలు వేస్తారు. और फिर तुम्हारी आत्मा रूपी दीपक को जागृत कर देते हैं। అప్పుడు మీ ఆత్మరూపీ దీపాన్ని జాగృతం చేస్తారు. तो उसकी यादगार में दीपावली मनाते हैं। దాని స్మృతి చిహ్నంగా దీపావళిని ఆచరిస్తారు. सतयुग आदि में जो लक्ष्मी नारायण थे, సత్యుగ ఆదిలో ఎవరైతే లక్ష్మీనారాయణలు ఉండేవారో उनका कोरोनेशन हुआ होगा। వారి యొక్క పట్టాభిషేకం అయి ఉంటుంది. प्रिंस का कैसे होगा? రాజ్ కుమారుడికి పట్టాభిషేకం ఎలా అవుతుంది? प्रिंस का तो जन्म मनाते हैं। రాజ్ కుమారుడిదైతే జన్మని ఆచరిస్తారు. फिर कोरोनेशन कहाँ दिखाते हैं? చిన్న పిల్లవాడికి పట్టాభిషేకం ఎక్కడ చూపిస్తారు? అంటే ఎలా చూపించగలరు అని అర్థం. दीपावली कोरोनेशन पर होती है। దీపావళి అంటే పట్టాభిషేకం రోజు దీపావళి జరుగుతుంది. तो
तो रामायण में राम के लिए दिखाया है రామాయణంలో రాముడి కోసంగా చూపించారు. రాజ్యాభిషేకం అనొచ్చు, పట్టాభిషేకం అనొచ్చు, మాట ఒకటే. कि दीपावली के अवसर पर कोरोनेशन हुआ. దీపావళి రోజున పట్టాభిషేకం లేదా రాజ్యాభిషేకం జరిగింది అని చూపిస్తారు రాముడికి. कृष्ण का नहीं दिखाते हैं. కృష్ణుడికి ఏమీ చూపించరు. कृष्ण तो बच्चा है, కృష్ణుడైతే చిన్న పిల్లవాడు. कोरोनेशन कैसे दिखावेंगे. ఆయనకి రాజ్యాభిషేకం లేదా పట్టాభిషేకం ఎలా చూపించగలరు. राम को तो बड़ा दिखाते हैं. రాముడినైతే పెద్దగా చూపిస్తారు. बड़ा भवका होता है. చాలా హంగామా జరుగుతుంది. वास्तव में वो संगम युगी सतयुग का भवका है. వాస్తవంలో అది సంగమయుగి సత్యుగాని యొక్క ఆ హంగామా అంటే చాలా భవ్యంగా చూపిస్తారు. परंतु संगम युग की जो बात होती है అయితే సంగమయుగాని మాట ఏదైతే జరుగుతుందో वो वहाँ सतयुग में नहीं होती है. అక్కడ సత్యుగంలో ఆ మాటలు ఉండవు. तो अभी घर घर में सोजरा यहाँ होना है. ఇక్కడ ఇంటింటిలో ప్రకాశం అనేది ఇక్కడే ఉంటుంది. వెలుగు, జ్ఞానం అనే వెలుగు. एक एक मनुष्य आत्मा का आत्मा रूपी दीपक जगेगा. ఒక్కొక్క ఆత్మరూపి మనుషుల యొక్క దీపం అనేది వెలుగుతుంది ఇక్కడ. जिसकी यादगार में भक्ति मार्ग में దీని స్మృతి చిహ్నంగానే భక్తి మార్గంలో मिट्टी का दीपक बनाते हैं ना. మట్టితో దీపాన్ని తయారు చేస్తారు కదా మట్టి ప్రమిదల్లో. ये मिट्टी क्या है. ఈ మట్టి అంటే ఏంటి. ये शरीर मिट्टी है. ఈ శరీరమే మట్టి. इसमें आत्मा का दीपक जगाया जाता है. ఇందులో ఆత్మ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. तो अभी यहाँ घर घर में सोजरा होने का है. ఇప్పుడు ఇంటింటిలో ప్రకాశం అనేది అవనున్నది. वहाँ सतयुग में तो दीपमाला नहीं मनाते हैं. అక్కడ సత్యుగంలో అయితే దీపావళిని ఆచరించరు. क्योंकि वहाँ तो सभी आत्माओं की ज्योति जगी हुई है. అక్కడైతే అందరి ఆత్మల యొక్క జ్యోతి వెలిగే ఉంటుంది. ఇక్కడ ఆరిపోయి ఉంటుంది, వెలిగిస్తాము. దాని స్మృతి చిహ్నంగా దీపావళిని ఆచరిస్తాం. वहाँ फिर कोरोनेशन मनाया जाता है. అక్కడ మరి పట్టాభిషేకాన్ని ఆచరించడం జరుగుతుంది. दीपमाला नहीं. అక్కడ దీపావళిని ఆచరించరు. बाप की पढ़ाई से తండ్రి యొక్క చదువు ద్వారా हमारी ज्योति जग गई. మన జ్యోతి అనేది వెలిగిపోయింది. जब ज्योति जगी थी ఎప్పుడు మన జ్యోతి అనేది వెలిగిందో उसकी यादगार कौन सा दिन मनाते हैं. దాని స్మృతి చిహ్నంగా ఏ రోజుని ఆచరిస్తాము. हाँ? दीपावली मनाते हैं. దీపావళిని ఆచరిస్తాము. उसको सच्ची सच्ची दीपावली कहा जाता है. దాన్ని సత్యమైన దీపావళి అని అంటారు. दीपावली क्यों कहते हैं. దీపావళి అని ఎందుకు అంటారు. है जो शब्द हैं उनके अर्थ है ना. ఏదైతే శబ్దం ఉందో దానికి అర్థం ఉంది కదా. शास्त्रों से ये परंपराएं उठाई गई हैं. శాస్త్రాల నుండి ఈ పరంపరలు అంటే ఈ ఆచారాలని తీసుకోవడం జరిగింది. दीपावली मनाना ये भी एक परंपरा है. దీపావళిని ఆచరించడం ఇది కూడా ఒక పరంపరనే. भक्ति मार्ग की. భక్తి మార్గం యొక్క పరంపర. तो शास्त्रों में जो भी शब्द हैं శాస్త్రాల్లో ఏవైతే శబ్దాలు ఉన్నాయో
वो अर्थ के आधार पर हैं అవి అర్థం ఆధారంగానే ఉన్నాయా? कि ऐसे ही शब्द बन गए। అలానే శబ్దాలు శాస్త్రాల్లో రాసేశారా? नाम अर्थ के आधार पर है। పేరు కూడా అర్థ ఆధారంగానే ఉంటుంది, పని ఆధారంగా. तो दीपावली का क्या आधार है? దీపావళి అని అంటాము అంటే దానికి ఆధారం ఏంటి, అర్థం ఏంటి? सच्ची सच्ची दीपावली क्यों कहा? సత్యమైన దీపావళి అని ఎందుకన్నారు? हैं? और हर वर्ष जो हम 63 जन्म से दिवाली मनाते आए, ప్రతి సంవత్సరము మనము అంటే 63 జన్మల నుంచి ఏదైతే దీపావళిని ఆచరిస్తూ వచ్చామో उसको सच्ची सच्ची दिवाली क्यों नहीं कहे? దాన్ని సత్యమైన దీపావళి అని ఎందుకన్నారు? दीप अवली, దీప అవలి. दीप माने ज्ञान का दीपक, దీపము అంటే జ్ఞాన దీపం, आत्मा का दीपक। ఆత్మ దీపం. अवली माने कतार, అవలి అంటే లైన్. क्यू। క్యూలో నిలబడ్డాం అంటాం కదా, అలా లైన్, ఒకరి తర్వాత ఒకరు. एक के बाद दो, दो के बाद तीसरा, चौथा, पांचवा, छठा। ఒకరి వెనక ఒకరు నిలబడతారు కదా, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 6, 7 అంటారు కదా, అలా లైన్. नंबरवार आत्माओं की ज्योति जगती जाती है। అలానే నంబర్ వారుగా ఆత్మల రూపీ జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. उसको कहते हैं दीपावली। దాన్నే అంటారు దీపావళి అని. जब दीपावली जगाते हैं तो दीपकों को कतार में रखते हैं ना। ఎప్పుడు దీపావళి రోజు దీపాలని వెలిగిస్తారో అన్ని లైన్ గా పెట్టి ఒకటి తర్వాత ఒకటి వెలిగిస్తారు కదా, कि ऐसे ही रख देते हैं? ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారా? है? कतार में रखते हैं। లైన్ లో పెడతారు కదా. छोटेपन में చిన్నప్పుడు ठिक करके दीवे में तेल डालकर ज्योति जगाते थे। అలా మట్టితో తయారు చేసిన ప్రమిదుల్లో నూనె వేసి దీపాలు వెలిగించేవారు. वही रस्म चलती रहती है। అదే ఆచారం నడుస్తూ వస్తుంది. क्या? ఏమన్నారు? जो रीति रस्म रिवाज हैं, ఏదైతే ఆ రీతి రసం అంటే ఆచార వ్యవహారాలు ఉన్నాయో, परंपराएं हैं, कहाँ से पड़ती हैं? ఈ పరంపరలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? तो संगम युग में సంగం యుగంలో ये दीवा जलाने की ఈ దీపం వెలిగించే परंपरा, పరంపరలు जो मिट्टी के दीपक में మట్టితో తయారు చేసిన ప్రమిదుల్లో मिट्टी का छोटा सा पात्र बनाते हैं ना। మట్టితో చిన్న చిన్న పాత్ర అంటే ప్లేట్ లాగా తయారు చేస్తారు కదా, उस पात्र में दीवा जलाते हैं। ये परंपरा क्यों पड़ी? ఆ చిన్న ప్రమిదుల్లో దీపం వెలిగిస్తారు. ఈ పరంపరలు ఎక్కడి నుంచి వచ్చాయి? सोने का दीपक क्यों नहीं बनाते? బంగారుతో ప్రమిదలను ఎందుకు తయారు చేయరు? దీపావళి రోజు हाँ? हाँ, ये शरीर रूपी मिट्टी का दीवा है। అది శరీర రూపీ మట్టికి యాదగారుగా ఆ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. इस मिट्टी के दीवे में ఈ మట్టితో తయారు చేసిన దీపంలో परमपिता परमात्मा आकर के పరంపిత పరమాత్మ వచ్చి पहले पहले धर्मराज का दीपक जलाते हैं। మొట్టమొదట ధర్మరాజు యొక్క దీపాన్ని వెలిగిస్తారు. दीपावली में क्या करते हैं? దీపావళి రోజు ఏం చేస్తారు? पहले दिन మొదటి రోజు
धर्मराज का दीपक जलता है और ధర్మరాజు యొక్క దీపం వెలుగుతుంది. बाद में తరువాత उस दीपक से सभी दीपकों को जलाया जाता है. ఆ దీపం ద్వారా, ధర్మరాజు దీపం ద్వారా అన్ని దీపాలని వెలిగించడం జరుగుతుంది. तो देखो, అయితే చూడండి, जो जन्म जन्मांतर दीपावली मनाते आए, ఏదైతే మనం జన్మ జన్మాంతరాల నుండి దీపావళిని ఆచరిస్తూ వచ్చామో उससे कोई दीपावली नहीं होती है सच्ची सच्ची. దాని ద్వారా సత్యమైన దీపావళి అయితే ఏమీ జరగదు. उसे सच्ची दीपावली नहीं कहेंगे. దాన్ని సత్యమైన దీపావళి అని అనరు. यहाँ पर तो जो अंदर में आत्मा है, ఇక్కడైతే ఏదైతే మనలో ఆత్మ అనేది ఉందో उसके लिए बताया जाता है దానికోసమే చెప్పడం జరిగింది. कि आत्मा डिम हो गई. ఇప్పుడు ఆత్మరూపీ దీపము డిమ్ అయిపోయింది, అంటే తక్కువగా వెలుగు ఇస్తుంది. उसकी ज्योति बाप आकर के जगाते हैं. దాని జ్యోతిని, ఆత్మరూపీ జ్యోతిని తండ్రి వచ్చి వెలిగిస్తారు. जगाने वाला మేల్కొల్పేవారు ఎవరు? जो संबंधी है, उसका नाम क्या दिया? మేల్కొల్పేటటువంటి వారి యొక్క వారి జతలో మన సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని ఏమన్నారు? है बाप. బాప్ అంటే తండ్రి. अम्मा नहीं ज्योति जगाती है. అమ్మేమి జ్యోతిని వెలిగించదు. टीचर भी ज्योति नहीं जगाता है. టీచర్ కూడా జ్యోతిని వెలిగించరు. गुरु का काम भी नहीं है. గురువు యొక్క పని కూడా కాదది జ్యోతిని వెలిగించడం. कोई दूसरे संबंधी का काम नहीं है. మరే సంబంధికుల యొక్క పని అయితే కాదు ఇది. जो भी बिंदु बिंदु आत्माएं हैं, ఎవరైతే బిందు బిందు ఆత్మలున్నారో उन आत्माओं का बाप, ఆ ఆత్మల యొక్క తండ్రి, वो स्वयं आकर आत्माओं का दीपक जगाते हैं. ఆయన స్వయం వచ్చి ఆత్మల యొక్క దీపాన్ని వెలిగిస్తారు. उनका रूप क्या है? ఆయన రూపమేమైంది? एक ही रूप है ఒకటే రూపమా या अनेक रूप हैं? లేక అనేక రూపమా? एक ही रूप है ఒకటే రూపమైంది. जिसकी यादगार దాని యొక్క స్మృతి చిహ్నమే दीपावली में దీపావళి రోజున पहले एक ही दीपक जगाया जाता है. మొదట ఒకటే దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. दीपावली की प्रथा कब से शुरू हुई? దీపావళి యొక్క ఆ పరంపర ఎప్పటి నుండి ప్రారంభమైంది? दीपावली उत्सव शुरू आज कब से शुरुआत हुई? దీపావళి ఎప్పటి నుండి ఎందుకు ఆచరించడం జరుగుతుంది అన్నారు. 2000 वर्ष से नहीं मनाया जाता. 2500 సంవత్సరాల నుండి అయితే ఆచరించరు. शुरुआत में नहीं मनाते हैं. ప్రారంభంలో అయితే ఆచరించరు. बाद में जब तामसी बनते हैं तब मनाते हैं. తామసీగా ఎప్పుడు అయిపోతారో అప్పుడే దీపావళి పండుగను ఆచరించడం జరుగుతుంది. 1 साल बाद हाँ, नहीं सत्युग त्रेता में नहीं बनाते. సత్యత్రేతాయుగాల్లోనూ ఆచరించరు. तब मनाते हैं द्वैतवादी युग में मनाते हैं. ద్వైతవాది యుగం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఆచరించడం మొదలు పెడతారు. मनाना करना भक्ति मार्ग में होता है या ज्ञान मार्ग में? పండగల్ని ఆచరించడం భక్తి మార్గంలో జరుగుతుందా లేక జ్ఞాన మార్గంలోనా? भक्ति मार्ग में होता है. భక్తి మార్గంలో జరుగుతుంది. दीपावली के समय नया साल क्यों मनाते हैं? దీపావళి సమయంలో కొత్త సంవత్సరాన్ని ఎందుకు ఆచరిస్తారు? दिवाली के समय पे न्यू ईयर मनाते हैं. ऐसे गुड़ी पड़वा के टाइम में भी न्यू ईयर मनाते हैं. तो तुम्हें अंतर क्या? దీపావళి సమయంలోనూ కొత్త సంవత్సరాన్ని ఆచరిస్తారు. మరి
ఉగాది రోజు కూడా కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఈ రెండిట్లో తేడా ఏంటి అన్నారు. అంటే ఉత్తరప్రదేశ్లో వ్యాపారస్తులు దీపావళి నుండి దీపావళి వరకు కొత్తగా లెక్కల్ని ప్రారంభిస్తారు. అంటే వాళ్ళకి కొత్త సంవత్సర ప్రారంభం దీపావళి నుండి. మరి మన వైపు ఉగాది సమయంలో కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని అంటాం కదా, ఆ రెండింటికి తేడా ఏంటి అన్నారు అన్నయ్య. कोई आत्मा ऐसी है कि जब उन्हें राजाई प्राप्त हो जाती है కొంతమంది ఆత్మలు అలా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు రాజాయి ప్రాప్తం అవుతుందో तब उनके लिए नया वर्ष होता है। అప్పుడు వారి కోసంగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. तो दीपावली जो है वो राम की राजगद्दी की यादगार है। దీపావళి ఏదైతే ఉందో పండగ, అది రాముడికి రాజగద్ది లభించిన దానికి స్మృతి చిహ్నంగా దీపావళిని ఆచరిస్తారు. कोई आत्माएं ऐसी होती हैं कि राजाई तो दूर की बात है, కొంతమంది ఆత్మలైతే అలా ఉంటారు, వారికి రాజాయి అనేది చాలా దూరాని మాట. राजधानी स्थापन हो जाए, हम राजा बन जाए राजधानी के, రాజధాని స్థాపన అవ్వాలి, అందులో మనం రాజులు అవ్వాలి ఆ రాజధానిలో. वो तो दूर की बात हो गई। ఈ విషయం అయితే వారి జీవనంలో చాలా దూరంగా ఉంటుంది. लेकिन अपने विकारों को ही भस्म करना उनके लिए मुश्किल है। వారిలో స్వయంలో ఉండే వికారాలని భస్మం చేయడమే వారి కోసం కష్టంగా ఉంటుంది. इसलिए वो होली को ही न्यू वर्ष मनाते हैं। అందుకని వాళ్ళు హోలీ సమయంలోనే కొత్త సంవత్సరాన్ని ఆచరిస్తారు. ఉగాదికి ముందు హోలీ వస్తుంది కదా, అప్పుడు. 5 विकारों की होली जल गई, माना हमारा नया जन्म हो गया। పంచ వికారాల యొక్క హోలీ కాలిపోయింది అంటే మా కోసంగా కొత్త సంవత్సరం ప్రారంభమైంది అంటారు. दीपावली से पहले घर की सफाई क्यों करते हैं? దీపావళికి ముందు ఇంటిని శుభ్రం ఎందుకు చేసుకుంటారు అంటే క్లీన్ చేసుకుంటారు కదా, సఫాయి. कौन सी देवी है जिसके हाथ में झाड़ू दिखाया जाता है? ఏ దేవి చేతిలో చీపురు గట్టును చూపించడం జరుగుతుంది? जगदम्बा, महाकाली। జగదంబ అంటే మహాకాళి. 9वें नंबर की देवी है। 9వ నంబర్ దేవి. 9 देवियों की पूजा होती है 9 दिन में। నవరాత్రుల్లో నవదేవీల యొక్క పూజ జరుగుతుంది కదా. दशहरा आता है ना, तो 9वें दिन किसकी पूजा होती है? దసరా వస్తుంది కదా, దసరాలో 9వ రోజు ఎవరి పూజ జరుగుతుంది? महाकाली की पूजा होती है। మహాకాళి యొక్క పూజ జరుగుతుంది. उसके बाद कौन सा उत्सव आता है, कौन सा त्योहार आता है? ఆ తర్వాత ఏం పండుగ వస్తుంది? दीपावली। నవరాత్రి తర్వాత దసరా తర్వాతే దీపావళి వస్తుంది. तो दीपावली से पहले घर में व्हाइट वाश किया जाता है कि नहीं? झाड़ू लगाया जाता है ना अच्छे से। దీపావళికి ముందు మంచిగా ఇంటిని సఫాయి చేస్తారు కదా, క్లీన్ చేస్తారు కదా, తర్వాత వైట్ వాష్ కూడా చేసుకుంటారు, అంటే రంగు వేసుకుంటారు ఇంటికి. है क्यों लगाया जाता है? कीड़े मकोड़े साफ बाहर हो जाए। ఎందుకు వైట్ వాష్ ఎందుకు చేస్తారు అంటే ఇంట్లో ఏదైనా చెత్త చెదారము అంతా సఫాయి చేసేసి తర్వాత రంగులు వేసుకుంటారు. ఏదైనా పురుగులు క్రిమికీటకాలు అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు. तो ये सस्य रूपी मकान है। ఇది కూడా సృష్టి రూపీ ఇల్లు. सस्य रूपी मकान भगवान आकर के नया बना रहा है। ఈ సృష్టి రూపీ ఇంటిని భగవంతుడు వచ్చి కొత్తదిగా తయారు చేస్తూ ఉన్నారు. अब क्या होने वाला है? మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరగనున్నది? झाड़ू लगने वाला है महाकाली के द्वारा। మహాకాళి ద్వారా ఇక్కడ కూడా మంచిగా చీపురుగట్ట తీసుకొని మంచిగా ఊడ్చడం జరుగుతుంది. तो वो महाकाली तो ज्ञान मार्ग जब प्रत्यक्ष होगा तब झाड़ू लगेगा। మహాకాళి ద్వారా చీపురుగట్టతో ఊడ్చే కార్యం ఎప్పుడు జ్ఞాన మార్గం ప్రత్యక్షమవుతుందో అప్పుడు జరుగుతుంది. उसकी प्रत्यक्षता जब होने वाली बिल्कुल नजदीक आ जाएगी तो आत्मा रूपी ఆవిడ జ్ఞాన మార్గం యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే జరగనున్నదో పూర్తిగా ఎప్పుడు దగ్గరగా వస్తుందో అప్పుడు ఆత్మరూపి दीपक जब जल जाएंगे, ఆత్మరూపి దీపం ఎప్పుడైతే మంచిగా వెలుగుతుందో उससे थोड़ा पहले దానికి కొంచెం ముందు वो झाड़ू लगाएगी। ఆవిడ మంచిగా
జాడు అంటే చీపురు గట్ట తీసుకొని అంతా ఊడ్చేస్తుంది, చిమ్మేస్తుంది. दीपावली पर लक्ष्मी का आवाहन करते हैं దీపావళి సమయంలో లక్ష్మిని ఆహ్వానం చేస్తారు. तो सफाई करते हैं ना घर की। దానికి ముందు ఇంటిని మంచిగా శుభ్రం చేసుకుంటారు కదా, క్లీన్ చేస్తారు కదా. तो किसकी सफाई हो जाती है? అప్పుడు ఎవరి ఎవరి సఫాయి అయిపోతుంది, దేని సఫాయి అవుతుంది? कीड़े मकोड़ों की सफाई हो जाती है। బూజు అన్ని దుమ్ము దులిపేస్తే క్రిమి కీటకాలు అన్ని క్లీన్ అయిపోతాయి కదా. वो तो हद के कीड़े मकोड़े हैं। అవైతే హద్దులో క్రిమి కీటకాలు, పురుగులు. है कहाँ की बात ఇవన్నీ ఎక్కడి మాటలు? है? संगम युग में क्या बात है? कौन है कीड़े मकोड़े? సంగం యుగాన్ని అన్నారు ఎవరు? సంగం యుగంలో పురుగులు, క్రిమి కీటకాలు ఎవరి మాట ఇది? अरे जो ज्ञान नहीं समझते हैं, विकारों में ही डटे रहते हैं, ఎవరైతే జ్ఞానాన్ని అర్థం చేసుకోరో, వికారాల్లోనే నిమగ్నమై ఉంటారో वो ही कीड़े मकोड़े हैं। వారు క్రిమి కీటకాలతో సమానం. उन कीड़ों मकोड़ों को ఆ క్రిమి కీటకాలను ब्राह्मणों के परिवार से निकल करके बाहर जाना चाहिए, బ్రాహ్మణ పరివారం నుంచి వాళ్ళంతా తొలగి బయటికి వెళ్ళిపోవాలనా, या अंदर ही बने रहेंगे तो स्वर्ग स्थापन होगा? లేక ఇక్కడే ఉంటే స్వర్గస్థాపన అవుతుందా? बाहर हो जाना चाहिए। వారు బయటికి వెళ్ళిపోవాలి. तो झाड़ू लगाते हैं అందుకే మంచిగా జాడు చేయడం మొదలు పెడతారు. ताकि वो कीड़े मकोड़े सब बाहर निकल जाएं। ఎందుకంటే ఆ క్రిమి కీటకాలు, పురుగులు అవన్నీ బయటికి తొలగించేందుకు జాడు చేయడం జరుగుతుంది. అంటే చీపురు గట్టతో మంచిగా చిమ్మడం. अभी तो बेहद की बात है। ఇక్కడైతే ఇది బేహద్దు మాట. वो तो हद की सफाई करते हैं, हद के कीड़े मकोड़ों को भगाते हैं। వారు హద్దులో మంచిగా క్లీన్ చేసి ఇల్లు క్రిమి కీటకాలన్నిటిని బయటికి తరిమేసి మంచిగా సాఫ్ చేస్తారు. ये तो ह्यूमन कीड़े मकोड़ों को भगाने की बात है। ఇక్కడైతే మానవీయ క్రిమి కీటకాల లాంటి మనుషుల్ని మంచిగా సఫాయి చేసే విషయం ఇక్కడ. బ్రాహ్మణ పరివారం నుంచి తరిమి వేసే బయటికి వేసే పని. दीपावली पर यम का दीपक क्यों जलाते हैं? దీపావళి రోజున యముని యొక్క దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? యమదీపము అంటారు. बाबा दीपावली के दिन महालक्ष्मी का पूजन करते हैं। బాబా దీపావళి రోజు మహాలక్ష్మి యొక్క పూజ చేస్తారు. हाँ, तो जब ज्ञान मार्ग में आने के बाद में महालक्ष्मी का पूजन वगैरह में पहले सुना था कि महालक्ष्मी का पूजन करने से लक्ष्मी आती है और वैसे अभी तो జ్ఞానంలో వచ్చిన తర్వాత మహాలక్ష్మి పూజ అయితే చేయరు. అయితే మొదటైతే విన్నాము మహాలక్ష్మి పూజ చేస్తే లక్ష్మి మంచిగా ఉంటుంది అని. बताया कि जगदम्बा और लक्ष्मी इन दोनों के स्वभाव संस्कार मिलकर के जब एक हो जाएंगे, జగదంబ మరియు లక్ష్మి వీరిద్దరి స్వభావ సంస్కారం కలిసి ఎప్పుడు ఒకటిగా అవుతుందో, लक्ष्मी है विजयमाला की हेड లక్ష్మి అయింది విజయమాల యొక్క ముఖ్యమణిక, और जगदम्बा है रुद्रमाला की मुख्य आत्मा। ఆ, జగదంబ అయ్యారు రుద్రమాలకి ముఖ్య ఆత్మ. तो दोनों का स्वभाव संस्कार का मेल होता है, तभी महालक्ष्मी बनती है। ఆ ఇద్దరి యొక్క స్వభావ సంస్కారాల యొక్క కలయిక ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మహాలక్ష్మి అవుతుంది. ऐसे ही అలానే दीपावली जब आएगी, దీపావళి ఎప్పుడైతే వస్తుందో नाम ही रखा गया दीप अवली। దాని పేరే అయింది దీపావళి. దీప అవళి. अवली माने అవళి అంటే कतार। లైన్. सबसे पहले 108 आत्माओं का आत्मा रूपी दीपक जग जाएगा। అన్నిటికంటే మొదట 108 ఆత్మల యొక్క ఆత్మరూపీ దీపం అనేది వెలుగుతుంది. 2500 साल के लिए 2500 సంవత్సరాల కోసం వెలుగుతాయి. जब से जगना शुरू होगा, ఎప్పటి నుండి అయితే వెలగడం ప్రారంభమవుతుందో
108 आत्माओं का दीपक 108 ఆత్మల యొక్క దీపము तब से ही दीपावली बनाई जाती है। అప్పటి నుండే దీపావళిని ఆచరించడం జరుగుతుంది। और మరియు दीपावली में जो ढेर के ढेर दीपक जलाए जाते हैं, దీపావళిలో ఏదైతే లెక్కలేనన్ని దీపాలు వెలిగించడం జరుగుతుందో उनमें सबसे पहला दीपक कौन सा जलता है? వారిలో అన్నిటికంటే మొట్టమొదటి దీపం ఏ వెలుగుతుంది? है धर्मराज का दीपक जलता है। ధర్మరాజు యొక్క దీపం అనేది వెలుగుతుంది। तो वो धर्मराज का दीपक कब जलता है? उसका टाइम क्या है? ఆ ధర్మరాజు యొక్క దీపం ఎప్పుడు వెలుగుతుంది? దాని సమయం ఏంటి? है हाँ जी, ఎవరో అన్నారు 2018। और पूरी माला कतार तैयार होगी। ఆ, అయితే పూర్తి మాల అంటే పూర్తి లైన్ తయారవుతుందా? उसका टाइम क्या है? పూర్తి లైన్ తయారయ్యేందుకు ఆ సమయం ఏమిటి? ఎప్పుడు తయారవుతుంది పూర్తి లైను? 10 साल के बाद। 10 సంవత్సరాల తరువాత। అంటే 18లో ప్రారంభమవుతుంది, మరి 10 సంవత్సరాలు అంటే 28 వచ్చేటప్పటికే 108 మాల తయారవుతుంది। और 10 साल नुदे हुए। అందుకే 10 సంవత్సరాలు ఫిక్స్ అయి ఉంది డ్రామాలో। अमावस्या के बाद అమావాస్య తరువాత चंद्रमा में पहले रोशनी आती है। చంద్రమాలో మొదట ప్రకాశం అనేది వస్తుంది। पहला दीपक जलता है। మొదటి దీపం అనేది వెలుగుతుంది। इसलिए అందువలన दीपावली पर भी దీపావళి సమయం రోజు दीपावली होने से पहले दिन, దీపావళి రావడానికి మొదటి రోజు एक दिन पहले ఒక రోజు ముందు धर्मराज का दीपक जलाया जाता है। ధర్మరాజు యొక్క దీపం వెలిగించడం జరుగుతుంది। धर्मराज कौन? ధర్మరాజు ఎవరు? कौन सी आत्मा धर्मराज? ఏ ఆత్మని ధర్మరాజు అని అంటారు? धर्म का राजा किसको कहेंगे? ధర్మానికి రాజు అని ఎవరిని అంటారు? ब्रह्मा बाबा को कहेंगे। బ్రహ్మ బాబా అని అంటారు। तो ब्रह्मा बाबा पहला दीपक है బ్రహ్మ బాబా మొట్టమొదటి దీపం। जो जगता है। ఆ దీపమే మొదట వెలుగుతుంది। कब जगता है? ఎప్పుడు వెలుగుతుంది? अमावस्या को जगता है। అమావాస్య రోజు వెలుగుతుంది। अमावस्या के बाद कौन అమావాస్య తరువాత सी तिथि आती है? ఏం తిథి వస్తుంది అమావాస్య తరువాత? हाँ? हाँ, चंद्रमा में थोड़ी सी रोशनी शुरू होती है। ఆ తర్వాత చంద్రమాలో కొంచెం ప్రకాశం అనేది ప్రారంభమవుతుంది అమావాస్య తరువాత। पहले उसमें रोशनी शुरू होती है, फिर दूसरी आत्मा में होती है। మొదట ఆయనలో ప్రకాశం అనేది ప్రారంభమవుతుంది, ఆ తర్వాత మిగతా ఆత్మల్లోనూ ప్రకాశం ప్రారంభమవుతుంది। इसलिए अमावस्या को दीप जलाने का అందుకే అమావాస్య రోజు దీపాలు వెలిగించే और दीपावली भी कब होती है? మరి దీపావళి కూడా ఎప్పుడు ఆచరిస్తారు? अमावस्या को होती है। అమావాస్య రోజునే చేసుకుంటారు దీపావళి పండుగ। दीपावली पर गौ पूजन क्यों करते हैं? దీపావళి పండుగ రోజు ఆవుల పూజ ఎందుకు చేస్తారు? लक्ष्मी की पूजा बाद में होती है, रात में, और दिन में गाय की पूजा होती है। లక్ష్మీ పూజ తర్వాత అంటే రాత్రి చేసుకుంటారు, అదే ఆవుల యొక్క పూజ అయితే పగల్లో చేస్తారు। क्योंकि गाय है जगदम्बा। ఎందుకంటే ఆవు అయింది జగదంబ। गाय कौन है? గాయ ఎవరు అయ్యారు? अव्वल नंबर गाय है जगदम्बा। అవ్వల్ నంబర్లో ఆవు అయింది జగదంబ। लेकिन जानवर बुद्धि है या मानवीय बुद्धि है? అయితే జంతు బుద్ధినా లేక మానవీయ బుద్ధినా?
जानवर बुद्धि है। జంతు బుద్ధి అయింది. लेकिन जगत की अम्बा है, यह सिर्फ भारत की अम्बा है। అయితే ఆవిడ జగత్తంబ అయ్యారా, మొత్తం జగత్తుకే తల్లి, లేక కేవలం భారతీయులకే తల్లినా? जगत की अम्बा है। మొత్తం జగత్తుకే తల్లి. सारे जगत के जितने भी 500-700 करोड़ मनुष्य हैं, మొత్తం జగత్తులో ఎంతమంది అయితే మనుష్యాత్మలున్నారో 500-700 కోట్ల మనుషులు वो जगदम्बा के पेट में समाये हुए जितने भी 33 करोड़ देवताएं हैं, మరి జగదంబ పొట్టలో ఎంతమంది అయితే నిండి ఉన్నారో 33 ముక్కోటి దేవతలు, उनके बगैर जन्म उनका नहीं हो सकता। వారి 33 ముక్కోటి దేవతలు లేకుండా ఆ 500-700 కోట్ల ఆత్మల జన్మ అనేది సంభవం కాదు. ऊपर से आने वाली जितने भी 500-700 करोड़ मनुष्य आत्माएं किसी भी धर्म की, किसी भी देश की हों, పైనుంచి ఎవరైతే 500-700 కోట్ల మనుష్యాత్మలు పైనుండి కిందకు దిగుతారో వాళ్ళు ఏ ధర్మం వారైనా కావచ్చు, ఏ దేశవాసీలైనానూ కావచ్చు, वो किसका आधार लेंगे? వారు ఎవరి ఆధారం తీసుకుంటారు? 33 करोड़ देवताओं का आधार लेते हैं। ఆ 33 కోట్ల దేవతల ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. वो 33 करोड़ देवताएं जो हैं वो किसकी बुद्धि में बसे हुए हैं? ఆ 33 ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరి బుద్ధిలో నివసిస్తారు? किसका बुद्धि रूपी पेट है जिसमें वो 33 करोड़ देवताएं समाये हुए हैं? ఎవరి బుద్ధి రూపీ పొట్టలో ఆ 33 ముక్కోటి దేవతలు నివసిస్తారు. అక్కడే ఆ ఇంట్లోనే వాళ్ళు నిండి ఉన్నారు. भारत माता में समाये हुए हैं या जगत माता में समाये हुए हैं? భారత మాతలో ఉన్నారా లేదా జగదంబలో ఉన్నారా? జగదంబ మొత్తం జగత్తుకే తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడలో నిండి ఉన్నారా వాళ్ళందరూ? जगत माता में समाये हुए हैं। జగత్ మాతలోనే ఉన్నారు. जो भारत माता है उसमें 33 करोड़ देवता हैं, वो नहीं समाये हुए हैं। భారత మాతలో అయితే 33 ముక్కోటి దేవతలేమి సమాయించి ఉండరు. क्योंकि 33 करोड़ तो ऐसे हैं जो सब और धर्मों में कन्वर्ट होते रहते हैं। 33 ముక్కోటి దేవతలు అలాంటి వారందరూ వేరే వేరే ధర్మాల్లో చాలా వరకు వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిపోతారు. नीच भी है उसमें, నీచ దేవతలు కూడా ఉన్నారు అందులో. सेमी देवताएं भी हैं। సెమీ దేవత అంటే అర్ధం దేవతలు కూడా ఉన్నారు. लेकिन जो भारत माता है అయితే భారత మాత ఎవరైతే ఉన్నారో उसमें एक बुद्धि रूपी पेट में सूर्यवंशी बच्चे समाये हुए होंगे। ఆవిడ బుద్ధి రూపీ పొట్టలో కేవలం సూర్యవంశీ పిల్లలు నిండి ఉంటారా? कि और धर्मों के समाये हुए होंगे? వేరే వేరే ధర్మాలకు చెందిన వారు కూడా నిండి ఉంటారా? सूर्यवंशी। इसलिए సూర్యవంశీలే ఉంటారు. అందుకే शास्त्र में दिखाया जाता है कि विष्णु देवता जो है ना, అందుకే శాస్త్రాల్లోనూ చూపించారు విష్ణు దేవత ఎవరైతే ఉన్నారో वो सिर्फ किसको सपोर्ट करता है? ఆయన కేవలం ఎవరికి సహయోగం ఇస్తారు, సపోర్ట్ చేస్తారు? जो 16 कला संपूर्ण देवताएं बनते हैं उनको ही सपोर्ट करता है। 16 కళా సంపూర్ణ దేవతలు అవుతారో వారికి మాత్రమే ఆయన సహయోగం ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. दीपावली पर बलि क्यों चढ़ाते हैं? దీపావళి రోజున బలి ఎందుకు ఇస్తారు? भक्ति मार्ग में दिवाली होती है तो क्या करते हैं? భక్తి మార్గంలో దీపావళి జరుగుతుంది కదా, దీపావళి పండగ. అప్పుడు ఏం చేస్తారు? बलि की यादगार में क्या करते हैं? उनको बलि चढ़ाते हैं। బలి ఇస్తారు అన్నారు ఎవరు? दीपावली आचरण करते हैं। इसको संगम युग में क्या यादगार है? बलि चढ़ना किसको कहा जाता है? సంగం యుగంలో దీని స్మృతి చిహ్నం ఏమిటి అన్నారు. బలి ఇవ్వడము అంటే దాని అర్థం ఏమిటి అన్నారు. तन भी अर्पण, धन भी सारा अर्पण। బలి ఇవ్వడము అంటేనే తనువు అర్పణం చేయాలి ఈశ్వరీయ సేవలో. తనువు అంటే శరీరం, మరి ధనం మొత్తం ఈశ్వరీయ సేవలో అర్పణ చేయాలి. मन के जो भी संकल्प हैं మనసు యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో
वो संकल्पों की सारी शक्ति ईश्वर के कार्य में अर्पण। ఆ సంకల్పాల యొక్క మొత్తం శక్తిని ఈశ్వరుని యొక్క కార్యంలో అర్పణ చేయాలి. दूसरी तरफ मन नहीं लगाना। వేరే వైపు మనసు అనేది అంటే పెట్టకూడదు. जो भी समय मिला हुआ है ఏదైతే సమయం లభించి ఉన్నదో वो सारा अर्पण। ఆ సమయం అంతా అర్పణ చేయాలి. दूसरे धंधा धूरी में नहीं लगाना। వేరే పని పాటల్లో మనసుని నిమగ్నం చేయకూడదు. ईश्वरीय कार्य में ही लगाना। ఈశ్వరీయ కార్యంలోనే నిమగ్నం చేయాలి. जीवन में जो भी लोग संपर्क में आए हैं జీవనంలో ఎవరైతే సంపర్కంలో వస్తారో उन संपर्कियों की सारी शक्ति ईश्वरीय कार्य में लगाना। ఆ సంపర్కీల యొక్క మొత్తం శక్తిని ఈశ్వరీయ కార్యంలో ఉపయోగించాలి. जो भी संबंधी है इस जन्म के ఈ జన్మలో ఎవరైతే సంబంధికులు ఉన్నారో उन संबंधियों की सारी शक्तियां ईश्वरीय कार्य में लगाना। ఆ సంబంధికుల యొక్క మొత్తం శక్తిని ఈశ్వరీయ కార్యంలో ఉపయోగించాలి. उसको कहते हैं बलि चढ़ना। దాన్నే అంటారు బలి ఇవ్వడము అంటే. भक्ति मार्ग में स्थूल रूप में मनाए लेते हैं, భక్తి మార్గంలో అయితే స్థూల రూపంలో ఆచరిస్తారు. जैसे नेपाल में जो बड़े बड़े होते हैं ఏ విధంగా నేపాల్లో ఎవరైతే పెద్ద పెద్ద వారు ఉంటారో वो तो बड़े बड़े जानवर मारते हैं। వాళ్ళు పెద్ద పెద్ద జంతువుల్ని చంపుతారు. वो बच्चों को भी छोटी खोखरी पहना देते हैं। వారు పిల్లలకు కూడా చిన్న చిన్న కటారీలు ఉంటాయి కదా అవి పట్టిస్తారు. उनके हाथ में मुर्गी का बच्चा दे देंगे, इसको मारो। వాళ్ళ చేతిలో చిన్న కోడి పిల్లని ఇస్తారు, దీన్ని చంపండి అని పిల్లలకి. है मैपन को मारना। వాస్తవంగా ఇక్కడ చంపడం, జంతువుల్ని చంపడము అంటే మైపన్ నాది అనే దాన్ని చంపడం. मेरेपन को मारना। నాది నేను అంటాం కదా, దీన్ని చంపడాన్నే బలి ఇవ్వడము అంటేనే. मेरा तन, मेरा मन, నా శరీరము, నా మనసు, मेरा धन, నా ధనము, मेरा समय, నా సమయము, मेरे संपर्की, నా సంపర్కీలు, मेरे संबंधी, నా సంపర్కంలో వచ్చేవారు, నా సంబంధీలు. कुछ नहीं मेरा, सब कुछ तेरा। వాస్తవంగా అయితే నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే. इसको कहते हैं बलि चढ़ना। నాదేమంతా ఉందో అదంతా నీదే అనే ఎప్పుడైతే ఆ స్థితిలో వస్తామో వాస్తవంగా ఇదే బలి ఇవ్వడము అంటే, బలి అవ్వడము అంటే. दीपावली पर आत्मा का दीपक जलता है। దీపావళి రోజు ఆత్మ యొక్క దీపం అనేది వెలుగుతుంది. वो तभी जलता है जब सब कुछ तेरा, ఆ దీపం అప్పుడే వెలుగుతుంది ఎప్పుడైతే నా దగ్గర ఏమంతా ఉందో అదంతా మీదే, कुछ नहीं मेरा। వాస్తవంగా నాదేమీ లేదు. उन बलि चढ़ने वालों में ఆ విధంగా ఎవరైతే బలి అవుతారో అటువంటి వారిలో विशेष गायन है राजा बलि का। విశేష గాయనం ఉంది రాజా బలి. అంటే బలి చక్రవర్తి. ऐसा बलि चढ़ गया ఆయన అలా బలి అయ్యారు, బలి ఇచ్చారు कि बदले में कुछ नहीं लिया। రిటర్న్లో ఆయన ఏమీ తీసుకోలేదు.
अपना सर भी नाप दिया। తన తలను కూడా కొలత పెట్టి ఇచ్చేశారు. किसको नाप दिया? ఎవరికి కొలత పెట్టి ఇచ్చారు? बाव नंगल वाले को। ఎవరైతే ఇంచులు, ఎన్ని ఇంచులు అంటే 52 ఇంచులు కలిగిన వ్యక్తి, అంటే చాలా పొట్టిగా చిన్నగా ఉండేవారు. वामन अवतार। ఆయన్నే వామన్ అవతార్ అంటారు. వాస్తవంగా వామన్ అవతార్ అంటే 52 ఇంచులు ఎత్తు ఉండేవారు అని అర్థం. जो छोटा बन करके आता है। ఎవరైతే చాలా చిన్నవారయ్యి వస్తారో వారి మాట. देने वाला राजा बलि समझता है अरे ये तो बहुत छोटा है, इसकी तो क्या मांगनी होगी। ఇచ్చేటటువంటి ఆ బలి అనుకున్నాడు, మన దానాన్ని అడగడానికి వచ్చారు కదా, ఈయన ఎంత చిన్న వ్యక్తి, ఏమి దానం అడుగుతాడులే అని అనుకున్నాడు. अहंकार रहता है। అహంకారం ఉంటుంది. वो अहंभाव का दान हो जाता है। ఆ అహంభావం యొక్క దానం అనేది అయిపోయింది. धनतेरस और भाई दूज क्यों मनाते हैं? దీపావళి సమయంలోనే ధన్ తేరస్ అనే పండుగ, బాయి జూద్ అనే పండుగ ఎందుకు ఆచరిస్తారు? दिवाली से पहले धनतेरस मनाते हैं धनतेरस। और दिवाली के बाद भैया भाई दूज हाँ मनाते हैं। फिर बेहद में क्या है? हाँ దీపావళిలో మొదటేమో ధన్ తేరస్ ఆచరిస్తారు, దీపావళి తర్వాత బాయి జూద్ ఆచరిస్తారు, ఎందుకని అని అడిగారు. हाँ। पहले धन आता है कि भाई बहन को आपस में पहचानते हैं। మొదట ధనం లభిస్తుందా లేక అన్న చెల్లెలు పరస్పరంలో గుర్తిస్తారా ఒకరినొకరు? पहले ज्ञान धन मिलता है तब आपस में पहचान होती है कि हम भाई बहन हैं। మొదట జ్ఞానధనం లభిస్తుందా లేక జ్ఞానధనం లభించిన తరువాతే మేము పరస్పరంలో బాయి అంటే ఆ సోదర సోదరీలు అని గుర్తిస్తారా? या पहले ही पहचान हो जाती है? లేక మొదటే గుర్తిస్తారా జ్ఞానధనం లభించక ముందే? हैं? पहले धन आता है बुद्धि में, మొదట ధనం అనేది వస్తుంది జ్ఞానధనం బుద్ధిలో. ज्ञान धन आता है फिर भाई बहन की पहचान होती है। జ్ఞానధనం మొదట లభిస్తుంది, ఆ తర్వాతే వీరు మా సోదరాత్మ, సోదరుడు, సోదరి అన్న భావం అన్న గుర్తింపు తెలుసుకో అంటే పరిచయం అనేది లభిస్తుంది. लक्ष्मी पूजन क्यों करते हैं? లక్ష్మీ పూజ దీపావళి రోజు ఎందుకు చేస్తారు? लक्ष्मी की पूजा सिर्फ शाम को ही नहीं करते। లక్ష్మి యొక్క పూజ కేవలం సాయంత్రమే చేస్తారనేమి కాదు, शाम को भी करते हैं और साल में एक बार विशेष पूजा करते हैं। సాయంత్రము చేస్తారు, మరి సంవత్సరంలో ఒకసారి విశేషంగా కూడా పూజ చేస్తారు. दीपावली के अवसर पर దీపావళి రోజున जब राम का राज्याभिषेक होना होता है, ఎప్పుడు రాముడికి రాజ్యాభిషేకం అనేది జరగనుంటుందో, रावण के ऊपर जीत हो जाती है, రావణుడి పైన విజయాన్ని పొందేస్తారో, तो लक्ष्मी का आवाहन करके లక్ష్మి యొక్క ఆహ్వానం చేసి और लक्ष्मी का पूजन करते हैं। అప్పుడు లక్ష్మి యొక్క పూజ చేస్తారు. अभी हम ब्राह्मण पुरुषार्थ कर रहे हैं। ఇప్పుడు మన బ్రాహ్మణులైనటువంటి మనము పురుషార్థం చేస్తూ ఉన్నాం. रावण के ऊपर जीत पहन रहे हैं। రావణుడి పైన విజయాన్ని పొందేందుకు. जब रावण पर जीत हो जाएगी ఎప్పుడు రావణుడి పైన విజయాన్ని పొందేస్తామో तो हमारी बुद्धि विजयमाला का जो मुखिया मणका है उसके आवाहन में लग जाएगी।
అప్పుడు మన బుద్ధి విజయమాల యొక్క ముఖ్య మణిక ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆహ్వానంలో మనం కూడా నిమగ్నం అవుతాం. कहते हैं कि जब कोई रास्ता नहीं काम आता है అంటారు ఎప్పుడు ఏ మార్గము కనిపించదో तब मन के मौन से नई रंगत निकलती है. అప్పుడు మనసు యొక్క మౌనం ద్వారా కొత్తదనం అనేది వెలువడుతుంది అని. अभी ज्ञान में बहुत भाग दौड़ भी करके देख ली. ఇప్పుడు జ్ఞానంలో చాలా ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి సేవ చేసి కూడా చూశారు. कितनी प्रदर्शनियां की, कितने मेले मलाखड़े किए, ఎన్నో ప్రదర్శనలు చేశారు, ఎన్నో మేళలు ఆయోజనం చేశారు, कितनी कॉन्फ्रेंस की, ఎన్నో కాన్ఫరెన్సులు చేశారు. कितना घर घर में जाकर के सुनाया, पर्चे बांटे. మరి ఇంటింటికి వెళ్ళి జ్ఞానం వినిపించారు, అంటే సందేశం యొక్క పత్రికలు పంచారు. ये भाग दौड़ से कुछ निकला क्या? ఇలా పరుగులు పెట్టి సేవ చేశారు, అందువల్ల ఏమైనా ప్రయోజనం లభించిందా? कुछ अपने अंदर परिवर्तन हुआ? లేక మనలో ఏమైనా కొంచెం పరివర్తన వచ్చిందా ఇవన్నీ చేయడం వల్ల? नहीं हुआ. మనలోనూ ఏమీ పరివర్తన రాలేదు. कुछ भी कर रहे वो नहीं समझ रहे हैं. ఇప్పుడైతే ర్యాలీ కూడా చేస్తున్నారు అన్నారు. వాళ్ళు ఏమైనా చేయనేయండి పర్వాలేదు, వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా ఏం చేస్తున్నాము అన్న విషయం బీకే వాళ్ళు. आपने इस बात को समझ लिया మీరైతే ఈ విషయాలన్నిటినీ మంచిగా అర్థం చేసుకున్నారు. कि बाहर से जो भी प्रयत्न किए जा रहे हैं उनसे निस्तार नहीं होना है. బయట నుంచి ఏదైతే మనం ప్రయత్నాలు చేస్తున్నామో ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి సేవలు చేయడం ఇవన్నీ వాటి వల్ల ఏ ప్రయోజనము లభించదు. हमारा मुख्य जो प्रयत्न पुरुषार्थ है మన యొక్క ముఖ్యమైన పురుషార్థము ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే वो मन को एकाग्र करने का पुरुषार्थ है. అదైంది మనసుని ఏకాగ్రం చేసే పురుషార్థం. कोई व्यक्ति अपने परिवार में ఎవరైనా వ్యక్తి తమ పరివారంలో परिवर्तन लाने के लिए लाखों प्रयास करता है. పరివర్తన తీసుకొచ్చేందుకు లక్షల ప్రయత్నాలు చేస్తాడు. और वो प्रयास में सफल नहीं होता. మరి ఆ ప్రయత్నంలో సఫలమైతే కారు. मानो कोई माता ही है बांधे, ఎవరైనా మాతనే అనుకోండి, బంధనంలో ఉండేటటువంటి మాత बहुत प्रयत्न करती है परिवार को परिवर्तन करने का. చాలా ప్రయత్నం చేస్తుంది పరివారాన్ని పరివర్తన చేసేందుకు. लेकिन कोई भी चेंज नहीं होता. ఎవ్వరూ ఇంట్లో చేంజ్ కారు అనుకోండి, तो अंत में क्या करेगी? అంతిమంలో ఏం చేస్తుంది? मन के मौन से बाबा ने कहा नई रंगत निकलेगी. మనసు యొక్క మౌనం ద్వారా బాబా అన్నారు కొత్త ధనం అనేది వెలువడుతుంది అని. అంటే మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. सबताजी हरे भोजू. అన్నిటినీ త్యజించి ఒక్క హరిని భజించు, అంటే వారిని స్మృతి చేయండి. बुद्धि को एक में लगाएगी. బుద్ధిని అన్ని వైపుల నుంచి తొలగించి ఒక్కరిపైన ఏకాగ్రం చేస్తుంది. और उस एक में जब बुद्धि लग जाएगी ఆ ఒక్కరిలో ఎప్పుడైతే బుద్ధి నిమగ్నం అవుతుందో तो सफलता मिल जाएगी. అప్పుడు సఫలత అనేది లభిస్తుంది. यही बात है ఇదే మాట. कि पुरुषार्थ के अंत में పురుషార్థం యొక్క లాస్ట్లో विजयमाला का आवाहन होता है. విజయమాల యొక్క ఆవాహన అవుతుంది. वो आवाहन कोई पैसा खर्च करके नहीं हो जाएगा. ఆ ఆవాహన ఏవైనా డబ్బులు ఖర్చు చేయడం వల్ల ఏమీ అవదు. कोई चिट्ठी डालने से नहीं हो जाएगा. లెటర్ రాయడం వల్ల అయితే ఏమీ కాదు. ईमेल भेजने से नहीं हो जाएगा. లెటర్ రాసి వేయడం వల్ల, ఈమెయిల్ రాసి పంపించడం వల్ల,
कैसे होगा? ఏమీ విజయమాల ఆహ్వానం అయితే జరగదు. ఎలా అవుతుంది? ఎలా జరుగుతుంది? मन के आह्वान से होगा। మనసు యొక్క ఆహ్వానం ద్వారా అవుతుంది. जब सब तरफ से निराश हो जाएंगे ఎప్పుడు అన్ని వైపుల నుండి నిరాశ అయిపోతారో तब भगवान को अंदर से याद करते हैं। అప్పుడు భగవంతుణ్ణి లోపల నుంచి స్మృతి చేస్తారు. उसका सहारा लेते हैं। భగవంతుని యొక్క ఆధారం తీసుకుంటారు. तो ये मन के मौन से नई रंगत निकलती है। ఇలా మనసు యొక్క మౌనం ద్వారా కొత్తదనం అనేది వెలువడుతుంది. महालक्ष्मी को 4 भुजाएं क्यों दिखाई गई हैं? మహాలక్ష్మికి 4 భుజాలు ఎందుకు చూపించడం జరిగింది? महालक्ष्मी की पूजा होती है कब? మహాలక్ష్మి యొక్క పూజ జరుగుతుంది ఎప్పుడు? दीपावली पर। దీపావళి రోజున. उनको मालूम नहीं होता है, भक्ति मार्ग वालों को। భక్తి మార్గం వారికైతే ఈ విషయం తెలీదు. कि महालक्ष्मी को 4 भुजाएं क्यों दी है? మహాలక్ష్మికి 4 భుజాలు ఎందుకు చూపించారు అన్న విషయం. क्यों दिए ఎందుకు చూపించారు? हैं? 2 भुजाएं, 2 भुजाएं लक्ष्मी की, 2 भुजाएं नारायण की। 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణవి. 2 भुजाएं माने, भुजा माने क्या? 2 భుజాలు అంటే భుజ అంటే ఏంటి అర్థం? सहयोगी आत्माएं। భుజాలు అంటే సహయోగి ఆత్మలు. तो कौन कौन 2 सहयोगी आत्माएं जिनको कहा जाता है? ఎవరు ఆ 2 భుజాలు సహయోగి ఆత్మలు? వారినే అంటారు 2 भुजाएं लक्ष्मी की। 2 భుజాలు లక్ష్మివి అని. एक लक्ष्मी की 2 भुजाएं ఒక్క లక్ష్మి యొక్క 2 భుజాల या 2 लक्ष्मी है? 2 లక్ష్ములు ఉన్నారా లేక? हैं? 2 कौन कौन? ఎవరో 2 లక్ష్ములు అన్నారు. మరి ఇద్దరు ఎవరెవరు? एक जगदम्बा और एक जगदम्बा सरस्वती कहा जाता है ना। ఒకరు జగదంబ, ఇంకొకరు జగదంబ అంటే జగదంబ సరస్వతి అని అంటారు కదా. और एक लक्ष्मी। మరి ఇంకొకరు లక్ష్మి. नहीं तो हैं बरोबर 4 भुजाएं। లేదంటే వాస్తవానికి 4 భుజాలు. नहीं तो हैं बरोबर 4 भुजाएं। दिवाली में अली होता है तो रमजान में राम होता है, इसका आपस में क्या तालमेल है? ఎవరో అన్నయ్య ప్రశ్నించారు, దీపావళి మే వలి ఉంటుంది, రంజాన్ మే రామ్ ఉంటారు, ఇవి ఇద్దరికి ఏంటి సంబంధమో అని అడిగారు. दिवाली में सिर्फ अली नहीं होता है। దీపావళిలో కేవలం వలి ఏమీ ఉండదు, दीवा का अली होता है। దీపాల యొక్క వలి ఉంటుంది అన్నారు. किसका अली? दीवा का। ఎవరి అలి అంటే దీపాల యొక్క అవలి. जैसे हमने अपने यहाँ दिवाली मनाते हैं तो पहले पहले किसका दीपक जलाया जाता है? మనం ఎప్పుడైతే దీపావళి ఆచరిస్తామో అప్పుడు మొట్టమొదట ఎవరి దీపాన్ని వెలిగిస్తాము? हैं? धर्मराज का दीपक जलाया जाता है। ధర్మరాజు యొక్క దీపాన్ని వెలిగించడం జరుగుతుంది, పెద్ద దీపం. तो वो धर्मराज हो गया अली। ఆ ధర్మరాజు అయ్యారు అలి. माने जितने भी दीवा हैं उन दीपकों, आत्मा रूपी दीपकों के बीच में अली है। ఎన్నైతే దీపాలు ఉన్నాయో ఆ అన్ని దీపాలన్నిటికీ ఆయన దీపాలన్నిటి మధ్యలో అలి. क्या? अल्लाह नहीं है। अल्लाह माने అలి అంటే అర్థం అల్లా ఏమీ కాదు. అల్లా అంటే अल्लाह माने जो आत्मा सबसे ऊंची हो। कौन? అల్లా అంటే ఏ ఆత్మ అయితే అందరికంటే ఉన్నతమో శ్రేష్టమో
ఎవరు అందరికంటే ఉన్నతమైన ఆత్మ? शिव శివ్. अल्लाह नहीं है, అల్లాహ్ ఏమీ కాదు. लेकिन अल्लाह नई दुनिया रचने के लिए जिसमें पहले पहले प्रवेश करता है। అల్లా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మొట్టమొదట ఎవరిలో అయితే ప్రవేశిస్తారో, किसमें ఎవరిలో ప్రవేశిస్తారో? है? प्रजापिता में प्रवेश करता है, ప్రజాపితలో ప్రవేశిస్తారు. ज्ञान सुनाने के लिए। జ్ఞానం వినిపించడం కోసం. और ज्ञान से ही गति होती है, सदगति होती है। జ్ఞానము ద్వారానే గతి సద్గతి అనేది జరుగుతుంది. इसलिए उसको अली कहा जाता है। అందువల్ల దాన్ని దీపావళి అంటారు. అలీ అంటే ఎవరిలో అయితే శివుడు ప్రవేశించి కార్యం చేస్తారో ఆయన. दीवा प्लस अली। इसका దీవా ప్లస్ అలీ. दीवा है वो, ఎవరి యొక్క దీవా ఆయన? अली का दीवा है। అలీ యొక్క దీవా అంటే దీపాలు. इसलिए जब जब दिवाली मनाई जाती है అందువల్ల ఎప్పుడెప్పుడైతే దీపావళిని ఆచరిస్తారో तो पहले पहले धर्मराज का दीवा जलाया जाता है। మొట్టమొదట ధర్మరాజు యొక్క దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. फिर उस दीवा से और दूसरे दूसरे दीपक ज्योति जोड़ी जाती है। ఆ దీపము ద్వారానే, ధర్మరాజు దీపం ద్వారానే మిగతా అన్ని దీపాలని వెలిగిస్తారు. అంటే అన్ని దీపాలని జోడించడం జరుగుతుంది. संग का रंग लगाया जाता है సాంగత్యపు యొక్క రంగు అనేది అంటించడం జరుగుతుంది. और दीपों की आवली बन जाती है। అప్పుడు దీపాల యొక్క అవళి అంటే లైన్ అనేది తయారవుతుంది. कतार అవళి అంటే ఏంటి అన్నారు? లైన్ అన్న. लाइन लाइन लग जाती है जगते हुए दीपकों की। వెలుగుతున్నటువంటి దీపాల యొక్క లైన్ అనేది తయారైపోతుంది. तो हिंदुओं में दिवाली मनाते हैं। అందుకే హిందువుల్లో దీపావళి అని ఆచరించడం జరుగుతుంది. और मुसलमानों में మరి ముస్లింల్లో रामजान। రామ్జాన్ అంటారు. कृष्ण का नाम नहीं लेते हैं, కృష్ణుడి యొక్క పేరైతే తీసుకోరు. इसका नाम लेते हैं, ఎవరి పేరు తీసుకుంటారు? ఎవరి పేరు చెప్తారు? राम का नाम लेते हैं। రాముని యొక్క పేరుని తీసుకుంటారు. राम ऐसे है जैसे हमारी जान है। రాముడు అలా ఎలా అంటే రాముడే మా జాన్ అంటే ప్రాణం. రంజాన్ అంటే అర్థం. జాన్ అంటే ప్రాణం. రాముడే మా ప్రాణము అంటారు ముస్లిం. तुलसी विवाह क्यों करते हैं? దీపావళి సమయంలోనే తులసి వివాహం చేస్తారు. ఎందుకు చేస్తారు? दीपावली के बाद तुलसी का विवाह होता है, बाद में और सबकी शादी होती है। దీపావళి తర్వాత తులసి వివాహం జరుగుతుంది. ఆ తర్వాతే అందరి వివాహాలకి ముహూర్తాలు అనేది వస్తాయి అన్నారు. ఆ తర్వాతే అందరి వివాహాలు జరుగుతాయి. ఎందుకని? हाँ ठीक है। आत्मा के जब दीपक जलेंगे, जब आत्मा रूपी दीपक जल जाएगा परमानेंट, ఎప్పుడైతే ఆత్మరూపీ దీపం అనేది పర్మనెంట్ గా వెలుగుతుందో परमानेंट जल जाएगा या जलता बुलता रहेगा? పర్మనెంట్ వెలుగుతుందా లేక అప్పుడప్పుడు వెలగడం, ఆరిపోవడం, వెలగడం జరుగుతుందా? जब धर्मराज की आत्मा का परमानेंट दीपक जल जाएगा, ఎప్పుడు ధర్మరాజు ఆత్మ యొక్క దీపము పర్మనెంట్ గా వెలుగుతుందో तो पहले पहले किसके साथ शादी होगी? మొట్టమొదట ఎవరి జతలో వివాహం జరుగుతుంది? अरे सन 76 में क्या हुआ था? అరే 76లో అంటే 76వ సంవత్సరంలో ఏం జరిగింది? शूटिंग शुरू हुई थी कि नहीं? షూటింగ్ ప్రారంభమైందా లేదా? एडवांस की। అడ్వాన్స్ లో షూటింగ్ ప్రారంభమైంది కదా 76లో. हाँ तो फिर क्या हुआ था? అప్పుడు ఏమైంది? कौन तेरा बना पहले? మొట్టమొదట ఆయన తేరా అంటే నీవారిగా ఎవరయ్యారు? తండ్రి వారిగా. तो आदि में भी वो कोई पहले बनी, तो अंत में क्या होगा? ఆదిలో కూడా ఆవిడే మొట్టమొదట తండ్రి వారిగా అయ్యారు అంటే మరి అంతిమంలోనూ ఏమవుతుంది?
वही पहले बनेगी, कोई दूसरा पहला बनेगा? ఆవిడే మొట్టమొదట వచ్చి తండ్రి వారిగా అవుతారా, వేరే వాళ్ళు ఎవరైనా అవుతారా? वही पहले बनेगी। ఆవిడే మొట్టమొదట తండ్రి వారిగా అవుతుంది. शिवरात्रि और दीपावली में अंतर। శివరాత్రి మరియు దీపావళిలో తేడా ఏంటి? शिवरात्रि रात्रि के 12 बजे होती है శివరాత్రి రాత్రి 12 గంటల తర్వాత జరుపుకుంటారు. और दीपावली भी रात्रि के 12 बजे दीपक जगाए जाते हैं। దీపావళి రోజు కూడా రాత్రి 12 గంటలప్పుడే దీపాలని వెలిగించడం జరుగుతుంది. लेकिन जब दीपक जगाए जाते हैं అయితే ఎప్పుడు దీపాలని వెలిగించడం జరుగుతుందో उस समय धर्मराज भी होता है ఆ సమయంలో ధర్మరాజు కూడా ఉంటారు. और थाली में रखे हुए 108 दीपक भी होते हैं। మరి ప్లేట్లో పెట్టబడిన 108 దీపాలు కూడా ఉంటాయి. जो जग जाते हैं ఆ 108 మంది మేల్కొంటారు. और అంటే వారి ఆత్మరూపి దీపం అనేది వెలుగుతుంది. शिवरात्रि में सिर्फ एक ही जगता है। శివరాత్రి సమయంలో కేవలం ఒక్కరే మేల్కొంటారు, అంటే ఒక్క దీపమే వెలుగుతుంది. शिवरात्रि है संगम युग की यादगार। శివరాత్రి అయింది సంగం యుగాన్ని స్మృతి చిహ్నం. और दीपावली है सत्युग आने की यादगार। మరి దీపావళి అయింది సత్యుగం రావడానికి స్మృతి చిహ్నం. क्योंकि सभी दीपक जग जाते हैं। ఎందుకంటే సత్యుగంలో అందరి దీపాలు వెలిగి ఉంటాయి, ఆత్మరూపి దీపాలు. एक से अनेकों का जागरण हो जाता है संग के रंग से। ఒక్కరి ద్వారా అనేకుల యొక్క సాంగత్యపు యొక్క రంగు అనేది జరిగిపోతుంది. అంటే ఒక్క దీపం వెలగడంతో అన్ని దీపాలు జాగరణ అయిపోతాయి, అంటే వెలుగుతాయి అని అర్థం. दीपावली की परंपराओं का पालन करना चाहिए या नहीं? దీపావళి యొక్క పరంపరల్ని పాలన చేయాలనా వద్దా? हम ज्ञान में चलते हैं और जो मेहमान जो आता है दशहरे में दिवाली में इनको कुछ भी बना के देना पड़ता है। ఆ మాతాజీ అన్నారు, దీపావళి దసరా త్యోహారులు జరుగుతాయి కదా, అవి ఆచరించాలనా వద్దా? ఎందుకంటే పండగల సమయంలో ఎవరైతే ఇంటికి అతిథులు వస్తారో వారికి ఏదో ఒకటి చేసి పెట్టాల్సి పడుతుంది. मजबूरी है ఇది విధిలేని పరిస్థితి. क्योंकि हम दुनिया वालों के दबाव में हैं। ఎందుకంటే మనం ప్రపంచంలో ఉండేవారు మనల్ని అనుస్తున్నారు, వారి అదుపులో ఉండాల్సి ఉంటుంది, అంటే వారి కంట్రోల్లో ఉండాల్సి పడుతుంది. या तो दुनिया वाले जो बोलते हैं हम उनकी बातें सुनते हैं, లేదా ప్రపంచంలో వారు ఏదైనా అంటారు అంటే మనం ఆ మాటలను వింటాము. मनुष्यों की सुनी सुनाई बातों पर भारतवासियों ने दुर्गति को पाया। బాబా అన్నారు, మనుషుల యొక్క చెప్పుడు మాటలు విని భారతవాసీలు దుర్గతిని పొందారు. तो ये जो परंपरा है ఈ ఏవైతే పరంపరలు ఉన్నాయో, भक्ति मार्ग की, लेने देने की, భక్తి మార్గంలో ఇచ్చిపుచ్చుకునే పరంపరలు, दक्षिणा देने की, దక్షిణలు ఇవ్వడం లేదా ఎవరికైనా కానుకలు ఇవ్వడం, మరి కానుకలు తీసుకోవడం, ये परंपरा मनुष्यों ने डाली है ఈ పరంపరలు మనుషుల్లో తయారు చేసినవా या भगवान ने डाली है? లేదా భగవంతుడు తయారు చేశారా ఈ పరంపరల్ని? मनुष्यों ने डाली है। మనుషులే తయారు చేశారు. तो मनुष्यों की बनाई हुई परंपरा पर हम चले మనుషులు తయారు చేసిన పరంపరల పైన మనం నడుచుకోవాలనా, या भगवान की बनाई हुई परंपरा पर चले? లేక భగవంతుడు తయారు చేసిన పరంపరల పైన నడుచుకోవాలనా? भगवान की बनाई हुई परंपरा पर चलेंगे భగవంతుడు తయారు చేసిన పరంపరల పైన నడుచుకోవాలి. ఒకవేళ నడుచుకున్నట్లయితే तो हम सदा सुखी रहेंगे। మనం సదా సుఖీగా ఉంటాం. तो जो सबका बाप है सब मनुष्य मात्र का, ఎవరైతే అందరికీ తండ్రినో, మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టిలో వారందరికీ తండ్రి ఎవరైతే ఉన్నారో उसमें वो निराकार बाप आया हुआ है। అందులో ఆ నిరాకార తండ్రి ప్రవేశించి ఉన్నారు. अब वो आया हुआ है, वो अपना परिचय खुद दे रहा है कि नहीं दे रहा है? ఆయన వచ్చి ఉన్నారు అంటే ఆయన యొక్క పరిచయాన్ని స్వయం ఇస్తారా ఎవరా? अब जिसको समझ में आ जाए
तो जो परिचय दे रहा है అయితే ఆయన స్వయం ఆయన పరిచయాన్ని ఇస్తున్నారా లేదా? ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆయన పరిచయాన్ని, उन चंद्रवंशी बच्चों को समझ में नहीं आ रहा है। అయితే ఎవరైతే చంద్రవంశీ పిల్లలు ఉన్నారో వారికి ఆయన పరిచయం అర్థం కాదు. आ रहा है? అర్థమవుతుందా? नहीं आ रहा है। అర్థం అవడం లేదు. और मुट्ठी भर थोड़े से बच्चों को समझ में आ रहा है। కొంచెం మంది అంటే ఎవరు పిడికిల్లో బంధించగలిగినటువంటి లేదా వేర్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది అంతమందికి మాత్రమే అర్థమవుతూ ఉన్నది. तो किनको बच्चा बुद्धि कहेंगे और किनको विशाल बुद्धि कहेंगे? మరి ఎవరిని బాలబుద్ధి అంటారు, ఎవరిని విశాల బుద్ధి అని అంటారు? हैं? जिनको समझ में आता है वो विशाल बुद्धि। जिनको समझ में आ रहा है वो विशाल बुद्धि। ఎవరికైతే అర్థమవుతుందో తండ్రి పరిచయం వారు విశాల బుద్ధి కలిగినటువంటి వారు. बाप के बड़ल्ले बच्चे धंधे को संभालने वाले बाप का धंधा सो बच्चों का धंधा। తండ్రి యొక్క పెద్ద పిల్లలు తండ్రి వ్యాపారాన్ని సంభాలన చేసేటటువంటి వారు. ఎవరైతే తండ్రి వ్యాపారాన్ని మంచిగా సంభాలిస్తారో వాళ్ళే పెద్ద పిల్లలు. और जिनकी समझ में आ नहीं रहा है वो बाप के बच्चे ही नहीं है। बेहद का धंधा वो नहीं संभालेंगे। ఎవరైతే తండ్రి పరిచయం వారికి అర్థం కావడం లేదో వారు తండ్రి పిల్లలే కారు. ఎందుకంటే తండ్రి వ్యాపారాన్ని వాళ్ళు సంభాలించడం లేదు. वो झांझ बजाने वालों के साथ झांझ बजाएंगे। వారు ఎక్కడ ఎవరైనా మేళతాళాలు వాయించేవారుంటే వాళ్ళ జతలో కూర్చొని మేళతాళాలు వాయిస్తూ ఉంటారు. दीपावली मनाने वालों के साथ दीपावली जलाएंगे। దీపావళిని ఆచరించే వారి దగ్గర దీపావళిని ఆచరిస్తారు. అంటే ఆ టపాసులు అన్ని కాలుస్తూ కూర్చుంటారు. दशहरा मनाने वालों के साथ दशहरा मनाएंगे। దసరాని ఆచరించే వారి జతలో ఉంటూ దసరాని ఆచరిస్తారు. ఎవరైతే తండ్రిని యథార్థంగా గుర్తించరు, తండ్రి మాటల్ని అర్థం చేసుకోలేకపోతారో ఆ చిన్న పిల్లలు. वो दुनिया का साथ देंगे जिन्होंने बाप को नहीं पहचाना है। ఎవరైతే తండ్రిని గుర్తించలేదో వారు ప్రపంచంలో వారికి సహయోగం ఇస్తారా? या जिन्होंने पहचाना है वो दुनिया वालों का साथ देंगे। ఎవరు తండ్రిని గుర్తించారో వారు ప్రపంచంలో వారికి సహయోగం ఇస్తారా? हैं? जिन्होंने बाप को पहचाना है कि भक्ति मार्ग मुर्दाबाद करना है। ఎవరైతే తండ్రిని గుర్తించారో వారికి తెలుసు భక్తి మార్గం ముర్దాబాద్ అని చెయ్యాలి అని. तो बाप के बताए हुए रास्ते पर चलेंगे या नहीं चलेंगे? అటువంటి పిల్లలు తండ్రి చెప్పినటువంటి మార్గం అనుసారంగా నడుచుకుంటారా నడుచుకోరా? भक्ति मार्ग को मुर्दाबाद करेंगे या नहीं करेंगे? భక్తి మార్గ ముర్దాబాద్ అని దాన్ని సమాప్తి చేస్తారా చేయరా? ये पहचान है बाप को पहचानने वाले చేస్తారు. ఇది ఆ గుర్తింపు ఏంటి? తండ్రిని గుర్తించినటువంటి పిల్లల యొక్క నిశానీలు, గుర్తులు ఇవన్నీ. बच्चों की। अगर दुनिया के धंधा धोरी ठटा कर्म वो जो करते हैं भक्ति मार्ग में, ఎవరైతే ప్రపంచంలో వ్యాపారాలు బిజినెస్లు లేదా భక్తి మార్గం యొక్క కార్యక్రమాలు अगर कर रहे हैं तो बाप के बच्चे ज्ञानी तू आत्मा नहीं है। అటువంటి వారు తండ్రి పిల్లలైనటువంటి జ్ఞానితు ఆత్మలు కానే కారు అని అర్థం. అంటే భక్తి మార్గ వ్యాపారంలో లేదా భక్తి మార్గ క్రియాకర్మలు చేసేటటువంటి వారు. बाप तो कहते हैं मुझे कौन प्रिय है? బాబా అంటారు నాకెవరు ప్రియము? ज्ञानी तू आत्मा प्रिय। జ్ఞానితు ఆత్మలు నాకు ప్రియము అంటారు. भक्ति छोड़ दी माने ज्ञानी तू आत्मा। భక్తిని వదిలిపెట్టేశారు అంటే జ్ఞానితు ఆత్మలయ్యారు. भक्ति में भी चल रहे हैं, ज्ञान में भी चल रहे हैं, माने अध कचरे हैं, नीम हकी में कतरे जान। భక్తిలోనూ నడుస్తున్నారు, జ్ఞానంలోనూ నడుస్తున్నారు అంటే అటువంటి వారు నీమ్ హకీమే కతరేచాన్. ఎవరైనా కొత్తగా డాక్టరీ చదువుతూ ఉన్నారు, నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎవరిపైనైనా ప్రయోగం చేశారు అంటే ఏమవుతుంది? నష్టమే కదా జరుగుతుంది, అంతగా తెలియని కారణంగా. అందుకని బాబా అన్నారు ఎక్కడో ఒకవైపు నిశ్చయబుద్ధిగా ఉండాలి. ఈ వైపు ఆ వైపు అన్ని వైపులు కాలు పెడుతూ ఉన్నారు అంటే మోసపోతారు అని. ప్రపంచంలో ఆటం బాంబు ఎవరు విస్ఫోటం చేస్తారు?
फोड़ेंगे या देवताएं फोड़ेंगे? రాక్షసులు పేలుస్తారా లేదా దేవతలు పేలుస్తారా? हैं? राक्षस छोड़ेंगे? अभी नई सती की दुनिया आने वाली है। రాక్షసులు పేలుస్తారు. ఇప్పుడు కొత్త సత్యుగి సృష్టి రానున్నది. अभी असली दिवाली मनाए रहे हैं हम लोग। ఇప్పుడు మనం అసలైన దీపావళిని ఆచరిస్తున్నాం. మనం आत्मा रूपी दीपक जगाए रहे हैं। ఆత్మరూపీ దీపాలని వెలిగిస్తున్నాము. तो पटाखे फोड़ेंगे या आत्मा रूपी दीपक जगाएंगे? టపాసుల్ని కాలుస్తారా లేక ఆత్మరూపీ దీపాలని వెలిగించుకుంటారా? है पटाखे फोड़ोगे तो असुर बन जाओगे। టపాసులు కాల్చారు అంటే అసురులైపోతారు. सच्ची दीपावली कब मनाई जाएगी? సత్యమైన దీపావళి ఎప్పుడు ఆచరించడం జరుగుతుంది? लक्ष्मी का भी बैठ करके ये आह्वान जो करेंगे, లక్ష్మిని కూర్చుని ఆహ్వానం ఏదైతే చేస్తారో अभी दीपमाला में ఇప్పుడు దీపావళిలో तो कोई पाप थोड़ा ही है इसमें। ఇందులో పాపం ఏమైనా ఉంటుందా ఏంటి? अरे मुरली में तो पहले बोला वो लोग दीपावली मनाते हैं, బాబా మురళీలోనూ మొదటే చెప్పారు వాళ్ళు దీపావళిని ఆచరిస్తారు, दीपक जलाते हैं। దీపాలని వెలిగిస్తారు. तो तुम छत पे चढ़ के देखेंगे भी नहीं। మీరు పైన ఇంటి పైన మేడపైకి వెళ్ళి ఆ దీపాలని కూడా చూడనే చూడరు అని బాబా మురళీలో అన్నారు. और अभी ये क्या कह रहे हैं ఇప్పుడు మరి మీరు ఏమంటున్నారు? कि तुम लक्ष्मी का आह्वान करेंगे दीपमाला में तो कोई पाप थोड़ा ही लग जाएगा। లక్ష్మిని ఆహ్వానం చేస్తే దీపావళి రోజున పాపం ఏమైనా అంటుకుంటుందా అని అడిగారు. ये कैसे दो बातें हो गई? ఇదేంటి రెండు మాటలు? బాబా మేడపైకి వెళ్ళి దీపాలను కూడా చూడొద్దు అన్నారు, మరి మీరు లక్ష్మిని ఆహ్వానం చేస్తారా? हाँ नहीं, अरे वो तो भक्ति मार्ग की बात बताई। అలా ఏం కాదు, అదైతే భక్తి మార్గం మాట వినిపించారు. लक्ष्मी कोई आती थोड़ी है, లక్ష్మి ఏమైనా వస్తుందా ఏంటి? करते हैं आह्वान। చేస్తారు, ఆహ్వానం చేస్తారు. और तुम तो आह्वान करते हो तो सच्चम सच लक्ष्मी आती है। మీరైతే ఆహ్వానం చేస్తారో నిజంగానే లక్ష్మి వస్తుంది. तो तुमको कोई पाप इसमें थोड़ा ही लगेगा। ఇందులో మీకు పాపం ఏమైనా అంటుకుంటుందా ఏమి? तो जरूर दुकान में हमको करना ही पड़े। అంటే షాప్లో తప్పక పూజ చెయ్యాలి. దుకాణంలో ये शिव बाबा की दुकान है ना। ఇది శివబాబా యొక్క దుకాణం అయింది కదా. फिर कोई ज्ञान में नहीं चलते हैं మరి ఎవరైనా జ్ఞానంలో నడవలేదు అంటే, నడుచుకోరు అంటే तो उनको खुश करने के लिए उनका साथ देना पड़ता है। వారిని ఖుషి చేయడం కోసం వారికి జతలో ఉండాల్సి పడుతుంది, వారి జతలో. नहीं तो क्या कहेंगे सभी? లేదంటే అందరు ఏమంటారు? ये कल पूजा करते थे, आज ये लक्ष्मी की पूजा नहीं करते हैं। నిన్నటి వరకు ఈయన పూజ చేసేవాడు, మరి ఈరోజు లక్ష్మి పూజ చేయడం లేదు అని అంటారు. आज दीपमाला का दिन है ఈరోజు దీపావళి రోజు. तो चौपड़े वगैरह संभालने होते हैं। పుస్తకాలు ఉంటాయి కదా, కొత్త ఖాతాలని ప్రారంభించేటటువంటి పుస్తకాలు, వాటిని కూడా తయారు చేయాల్సి ఉంటుంది కదా. పసుపు కుంకుమ అంటిస్తారు, శుభలాభ్ అని స్వస్తిక్ వేస్తారు, ఇలా అన్ని తయారు చేయాల్సి వస్తుంది. కొత్త సంవత్సరం కొత్తగా లెక్కలు ప్రారంభిస్తారు కదా దీపావళి రోజు. तो ये सब नहीं करेंगे तो चाऊ चाऊ हो जाएगी इन लोगों को। ఇవన్నీ చేయలేదు అనుకోండి, జ్ఞానంలో నడుస్తున్న కారణంగా అందరు కావు కావు అంటారు, అంటే తలా ఒక మాట అంటారు అని అర్థం. अरे ये तो नास्तिक बन गए हैं, అరే ఈయనైతే నాస్తికుడైపోయాడే, ये इनको क्या हो गया है? ఈయనకేమైపోయింది? तो फिर क्या करना चाहिए? అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? कि मार्केट होते हैं ना बच्ची, మార్కెట్ ఉంటుంది కదా అమ్మాయి,
लाइन में दुकानें लगी रहती हैं మార్కెట్లో అన్ని లైన్గా షాపులు ఉంటాయి. और सबके पास पूजा होती है. అందరూ పూజ చేస్తారు. అందరి దగ్గర పూజ నడుస్తుంది అన్ని షాపుల్లో. सब बहुत अच्छे से सफाई सफाई वो करते रहते हैं. అందరూ పూజకు ముందు మంచిగా సఫాయి అంటూ సఫాయి చేసుకుంటారు, క్లీన్ చేసుకుంటారు షాప్ని. अब तुम करेंगे तो क्या करेंगे? మీరు చేస్తారు సఫాయి అంటే ఏమంటారు? कचड़े वचड़े की सफाई करेंगे? నువ్వు చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తావా? क्या करेंगे? ఏం చేస్తావు? कचड़े की सफाई करेंगे. చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తావా? है? अरे ఆ? అరే कीड़े मकोड़े घर में से निकालेंगे. క్రిమి కీటకాలని ఇంటి నుంచి బయటకు తరిమేస్తారా? कीड़े मकोड़े. క్రిమి కీటకాలను ఆ? कीड़े मकोड़े जैसे दुखदाई जो हैं క్రిమి కీటకాలు లాంటి దుఃఖదాయి उनको वसुदैव कुटुंबकम में थोड़ा ही ले जाना है. క్రిమి కీటకాలు లాంటి మనుషుల్ని వసుదైవ కుటుంబకం లాంటి ప్రపంచంలోకి ఎలా తీసుకువెళ్ళగలరు? ఎలా తీసుకువెళ్ళాలి? तो वो झाड़ू वाली आती है, कीड़े मकोड़ी साफ कर देती है. అందుకే జాడు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, పని వాళ్ళు. ఆవిడ వచ్చింది అంటే క్రిమి కీటకాలన్నిటినీ బయటికి తరిమేస్తుంది ఇంట్లో నుంచి. ऐसे दुखदाइयों को అటువంటి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి దుఃఖదాయి ఆత్మలను निकाल के बाहर करो. అటువంటి ఆత్మల్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేయండి, బయటికి తీసేయండి. देखो लक्ष्मी को बुलाएंगे तो सफाई करते हैं ना. చూడండి, లక్ష్మిని పిలిచారు అంటే లక్ష్మి సఫాయి చేస్తుంది కదా. है? तो फिर सफाई करना चाहिए या नहीं करना चाहिए? సఫాయి చేయాలనా చేయకూడదా? जरूर करना चाहिए. తప్పక చెయ్యాలి సఫాయి. नहीं तो फिर लक्ष्मी नारायण का राज्य नहीं आने वाला है. లేదంటే మరి లక్ష్మీనారాయణల రాజ్యం అనేది రాదు. है? लक्ष्मी नारायण के राज्य में कोई कीड़े मकोड़े थोड़े चाहिए. లక్ష్మీనారాయణ రాజ్యంలో క్రిమి కీటకాలు లాంటి ఆత్మలు ఏమైనా అవసరమా ఏంటి? दीपावली आती है तो दीपक जलाते हैं. దీపావళి వస్తుంది అంటే దీపాలని వెలిగిస్తారు. हाँ, मिष्ठान्न बनाते हैं, अच्छे మంచి పరమాన్నాలు తయారు చేస్తారు. अच्छे कपड़े पहनते हैं, మంచి మంచి బట్టలు కూడా వేసుకుంటారు. खुशी मनाते हैं ना. हाँ? ఖుషీని ఆచరిస్తారు. ఆ ఖుషీని అనుభవం చేస్తారు కదా. तो तुम खुशियाँ कब मनाते हो? మరి మీరు ఖుషీని ఎప్పుడు అనుభవం చేస్తారు? ఖుషీని जवाब दो. జవాబు ఇవ్వండి. कब मनाते हो? ఎప్పుడు ఆచరిస్తారు? अरे అరే कि बीच बीच में दुखी होते रहते हो भक्ति मार्ग वालों की तरह. మధ్య మధ్యలో దుఃఖీలు అవుతూ ఉంటారా భక్తి మార్గం వాళ్ళలాగా? चक्कर में पड़ जाते हो, चिंता लग जाती है. చింత అనేది వచ్చేస్తుందా? చింతలో పడిపోతారా? है? जब पूरा पहचान जाता हूँ तब. ఎవరో కన్నయ్య రాశారు, ఎప్పుడు పూర్తిగా తండ్రిని గుర్తిస్తామో అప్పుడు. अभी नहीं. ఇప్పుడు కాదు ఖుషీలను అనుభవం చేయడం. हाँ, तुम खुशियाँ मनाते हो सदा काल की. మీరు ఖుషీలను అనుభవం చేస్తారు సదాకాలం కోసం. उनका नशा तो अल्पकाल का और వారి యొక్క ఖుషి అయితే అల్పకాలం కోసం, మీదైతే तुम्हारा नशा तुम्हारा नशा तो सदा काल का होना चाहिए ना. వారి నశ అయితే అల్పకాల కోసం, మీ నశ అయితే సదాకాలం కోసం ఉండాలి కదా. तो हमको भी अंदर में खुशी होनी चाहिए. మనకు కూడా ఇప్పుడు లోపల ఖుషి అనేది ఉండాలి.
कि अब हमारी एवर लास्टिंग दीपावली आने वाली है। ఇప్పుడు మా యొక్క ఎవర్ లాస్టింగ్ దీపావళి అనేది రానున్నది. ఇదే అంతిమ దీపావళి. वो सोचते हैं ना వాళ్ళు ఆలోచిస్తారు కదా, कि हम ऐसे ऐसे नए नए वस्त्र पहनेंगे, దీపావళి వస్తుంది అంటే ప్రపంచంలో వారు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, మేము ఇలా ఇలా కొత్త కొత్త డ్రెస్ వేసుకుంటాం. वो तो स्थूल वस्त्रों की बात हुई। వాళ్ళు స్థూల వస్త్రాల యొక్క మాట అయింది అది. है कहाँ की यादगार? ఇవన్నీ ఎక్కడి స్మృతి చిహ్నాలు? तो संगम युग की यादगार है, तो क्या हम वस्त्र पहनेंगे? సంగం యుగాని యొక్క స్మృతి చిహ్నము అంటే మనం ఇక్కడ ఏమైనా వస్త్రాలు కొత్తవి కట్టుకుంటామా ఏంటి? सतयुग आने वाला है, नए नए कपड़े पहनेंगे। సత్యుగం రానున్నది అంటే అక్కడ మనం కొత్త బట్టలు కట్టుకుంటామా ఏంటి? हमारे शरीर रूपी वस्त्र बदल जाएंगे, అంటే మన శరీర రూపీ వస్త్రం అనేది మారిపోతుంది అక్కడ. रिजुविनेट हो जाएंगे। जैसे పరివర్తన అవుతుంది. రిజువినేట్ అంటే పరివర్తన అవుతుంది మన శరీరం అనే వస్త్రం. सर्प खल त्यागता है, ఏ విధంగా పాము తన పైన ఉన్న కుబుసాన్ని వదులుతుందో ऐसे हमारी खल पुरानी खल चली जाएगी అలానే మన ఈ శరీరం పైన ఉన్న పాత కల్ అంటే కుబుసం అనేది వదిలిపోతుంది, చర్మము. और नई सतो प्रधान सात्विक खल आ जाएगी। కొత్త సతో ప్రధాన సాత్విక చర్మం అనేది వచ్చేస్తుంది. तुम तो समझते हो ये कोई दीपमाला लक्ष्मी से भीख मांगने की नहीं है। మీరైతే ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఈ దీపావళి అంటే లక్ష్మిని ధనం అడిగేటటువంటి ధనం అడుక్కునేటటువంటి పండగ అయితే కాదు. क्या हम कोई लक्ष्मी से भी भीख नहीं मांगते हैं। మనం లక్ష్మిని కూడా ఎప్పుడు ఏమీ అడుక్కోం, లక్ష్మితో కూడా. कि हमको कोई सतयुग में स्थूल धन दे देना, మాకు సత్యుగంలో నువ్వు స్థూల ధనం ఇవ్వు అని లక్ష్మిని ఏమి అడుక్కోము. नहीं मांगने की तो यहाँ बात ही नहीं। ఇక్కడ ఏ ప్రకారాలుగా కూడా అడుక్కునే మాట అయితే లేనే లేదు. अव्यक्तवाणी में क्या बोला? అవ్యక్తవాణిలో ఏం చెప్పారు? लक्ष्मी के बारे में छम छम के बारे में कुछ बोला? లక్ష్మిని గురించి లక్ష్మి చమ్ చమ్ అంటూ పాయల్ గజ్జల యొక్క సౌండ్ చేస్తూ వస్తుంది అన్న విషయంలో ఏ మాట చెప్పారు అవ్యక్తవాణిలో? है अभी छम छम होने वाली है। అవ్యక్తవాణిలో అన్నారు ఇప్పుడు చమ్ చమ్ అంటే మంచిగా గజ్జలు పెట్టుకొని నడిస్తే సౌండ్ వస్తుంది కదా, అలా చమ్ చమ్ అని జరగనున్నది. तो लक्ष्मी स्वतः ही आवेगी। అంటే ఇప్పుడు లక్ష్మి స్వతహాగానే రానున్నది. भीखना मांगने की बात नहीं है, ना बत्ती आदि जलाते। ఇక్కడ ఏ ప్రకారంగా అడుక్కునే మాటను లేదు, మరి ఈ దీపాలు వెలిగించే మాటను లేదు. ये तो ज्ञान की ज्योति जलाने की बात है। ఇక్కడ జ్ఞానం యొక్క జ్యోతి వెలిగించే మాట. और न कोई लक्ष्मी का आवाहन होना है। ఇక్కడ లక్ష్మి యొక్క ఆహ్వానం కూడా చేసే మాటే లేదు. बाप दादा का आवाहन करते हैं, ऐसे लक्ष्मी का आवाहन करने की दरकार नहीं पड़ेगी। ఏ విధంగా బాప్ దాదాని ఆహ్వానం చేస్తారో అలా లక్ష్మిని ఆహ్వానం చేసే అవసరం ఉండదు. दिवाली पर महालक्ष्मी की पूजा करते हैं। దీపావళి రోజు మహాలక్ష్మి యొక్క పూజ అయితే చేస్తారు. कब करते हैं? ఎప్పుడు చేస్తారు? अवली అవలి, दीपा अवली। దీప అవలి. दीप माने ज्ञान के दीपक। దీప్ అంటేనే జ్ఞానం యొక్క దీపము. ये ज्ञान के दीपक और इनकी जब अवली माने कतार। ఈ జ్ఞానం యొక్క దీపము బ్రుకుటి మధ్యలో వెలుగుతూ ఉంది అంటే దాని యొక్క లైన్ అనేది తయారవుతుంది, माना मालाएं तैयार होती है। అంటే మాల తయారవుతుంది. అంటే దీపాలు వెలిగినటువంటి ఆత్మరూపీ దీపాలు వెలిగినటువంటి ఆత్మల యొక్క మాల తయారవుతుంది. जब
जलते हुए ज्ञान दीपकों की माना వెలుగుతున్నటువంటి జ్ఞాన దీపాల యొక్క आत्मा रूपी दीपक जब जलते हैं, ఆత్మరూపీ దీపాలు ఎప్పుడైతే వెలుగుతాయో, जागृत हो जाती हैं आत्माएं, ఆత్మలు ఎప్పుడైతే జాగృతం అవుతారో, और उनकी जब कतारें तैयार होती हैं, मालाएं तैयार होती हैं, అప్పుడు వారి యొక్క లైన్ తయారవుతుందో, అంటే మాలలు తయారవుతాయో, जिन मालाओं को दुनिया की हर धर्म की आत्माएं सिमरण करती हैं। ఆ మాలని ప్రపంచంలోని ప్రతి ధర్మాత్మలు ఆ మాలని స్మరణ చేస్తారు, అంటే తిప్పుతారు. हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, హిందూ కావచ్చు, ముసల్మాన్లు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అనేక ప్రకారాలైన వారు. कोई ऐसा है जो माला को सिमरण न करता हो? అలా ఏ ధర్మం వారైనా ఉన్నారా వారు మాలని తిప్పరు అనేటటువంటి వారు, స్మరణ చేయరు అనేవారు? सब स्मरण करते हैं। అందరూ మాలని జపిస్తారు, అన్ని ధర్మాల వారు. तो जरूर कोई खास बात हुई होगी माला। తప్పక ఆ మాలలో మనులయ్యేటటువంటి వారిలో ఏదో విశేషమైన మాట ఉండి ఉంటుంది. माला को लेकर के क्या ఆ మాలను తీసుకొని, అంటే ఆ మాలలో ఏదో విశేష మాట ఉంటుంది, అందుకే కదా ఆ మాలని అన్ని ధర్మాల వాళ్ళు జపిస్తారు. बात हुई कि भगवान बाप जब आते हैं तो ये माला तैयार कराते हैं बच्चों। భగవంతుడైన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే పిల్లల ద్వారా ఈ మాలని తయారు చేయిస్తారు. ऐसे बच्चों की ఎటువంటి పిల్లల యొక్క? कि आत्मा रूपी दीपक जग जाता है। ఎవరి యొక్క ఆత్మరూపీ దీపము వెలిగి ఉంటుందో అటువంటి పిల్లల యొక్క మాల రూపీ ఈ మాల అనేది తయారవుతుంది. कैसे जगता है? ఆత్మరూపీ దీపం ఎలా వెలుగుతుంది? भगवान आकर के बाप प्रैक्टिस कराते हैं। భగవంతుడైన తండ్రి వచ్చి మనతో ఈ అభ్యాసం చేయిస్తారు. बच्चे तुम ये शरीर का पुतला नहीं हो, मिट्टी का पुतला। పిల్లలారా, మీరు ఈ శరీరం అనే మట్టి అయితే కాదు, మట్టి రూపీ బొమ్మ అయితే కారు. ये मिट्टी का पुतला 5 तत्वों का पुतला है। कहाँ है? पृथ्वी, जल, वायु, अग्नि, आकाश। ఈ శరీరం అయింది మట్టితో తయారైనటువంటి మట్టి బొమ్మ, పంచతత్వాలతో తయారైన మట్టి, ఆకాశము, భూమి, మరియు అగ్ని, వాయువు, జలము, ये तो जड़ तत्व है। ఇవన్నీ జడతత్వాలు. तुम तो इस पुतले में रहने वाली ज्योति बिंदु आत्मा। మీరైతే ఈ మట్టి బొమ్మలో ఉండేటటువంటి చైతన్య శక్తి ఆత్మలు, జ్యోతిర్బిందు ఆత్మలు. ये आत्मा रूपी दीपक तुम्हारा अभी सोया हुआ है। ఈ ఆత్మరూపీ దీపం అనేది ఇప్పుడు మీది నిద్రపోతూ ఉన్నది. क्योंकि तुम अपन को आत्मा नहीं समझते। क्या समझते हो? ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించలేదు. ఏమని అనుకుంటారు? స్వయాన్ని देह समझते हो। దేహము అని అనుకుంటారు. अपन को भी देह समझते हो और दूसरों को भी देह समझते हो। अब స్వయాన్ని దేహం అనుకుంటారు, ఇతరులను కూడా దేహం అని అనుకుంటారు. क्या करना है? మరి ఇప్పుడు ఏం చేయాలి? अब अपन को भी आत्मा समझना है और देह देह के जो भी संबंधी है उनको आत्मिक रूप में देखना है। ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవాలి, మరియు దేహం సంబంధికులు, మిత్ర సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆత్మిక రూపంలో చూడాలి. ये प्रैक्टिस जब पक्की पड़ जाएगी, ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే మనకి పక్కాగా అయిపోతుందో, तो प्रैक्टिस करते करते ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ तुम दूसरों को भी भ्रकुटी के मध्य में जगता हुआ दीपक के रूप में देखोगे। మీరు ఇతరుల్ని కూడా భృకుటి మధ్యలో ప్రకాశిస్తున్న దీపం మాదిరిగా చూస్తారు, सितारे के रूप में देखोगे నక్షత్ర రూపంలో చూస్తారు, और अपने को भी देखोगे। స్వయాన్ని కూడా ఆత్మ, జ్యోతిర్బిందు, నక్షత్ర రూపంలో చూడాలి. तो ये जब आत्मा रूपी दीपक जगते हैं ఎప్పుడైతే ఇలా ఆత్మరూపీ దీపం అనేది వెలుగుతుందో, तो उन दीपकों में कोई कोई दीपक है जो पहले जगते हैं। ఆ దీపాలలో కొన్ని దీపాలు అలానూ ఉంటాయి, అన్నిటికంటే మొట్టమొదట వెలుగుతుంది. जैसे दिखाते हैं ఏ విధంగా చూపిస్తారు? शंकर जी के सर के ऊपर 8 मणके रखे हुए हैं। శంకరుని యొక్క తలపైన కొప్పులో 8 మణుల మాలని చూపిస్తారు. वो 8 मणके हैं 8 आत्माओं की यादगार। ఆ 8 మణులు ఏదైతే ఉన్నాయో 8 మంది ఆత్మల యొక్క స్మృతి చిహ్నాలు. क्या वो 8 आत्माएं श्रेष्ठ आत्माएं हैं दुनिया की। ఆ 8 మంది ఆత్మలు ప్రపంచంలోనే శ్రేష్ఠ ఆత్మలు, जो पहले जगती है।
ఆ ఆత్మలు మొట్టమొదట మేల్కొంటాయి. अपने देहभान को भूल जाती हैं తమ అభిమానాన్ని మర్చిపోతారు. और अपने को क्या समझती हैं? మరి స్వయాన్ని ఏమని అనుకుంటారు? मैं ज्योति बिंदु आत्मा हूँ, నేను జ్యోతిర్బిందు ఆత్మ అని అనుకుంటారు. चमकता हुआ सितारा हूँ. ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని అని. ये आत्माएं संसार की सर्वश्रेष्ठ आत्माएं. ఈ ఆత్మలు ప్రపంచంలో సర్వశ్రేష్టమైనటువంటి ఆత్మలు 8 మంది. 8 आत्माएं, 9 जिनको नवग्रह के रूप में जब जब कोई अनुष्ठान होता है तो भारत में उनकी पूजा होती है. 8 మంది ఆత్మలు, మరి 9 మంది కూడా. ఆ 9 మందినే నవగ్రహాల రూపంలోనూ చూపిస్తారు. భారతదేశంలో ఏదైనా మంచి కార్యాలు శుభకార్యాలు జరుగుతాయి అంటే నవగ్రహాల రూపంలో వారికి మొదట పూజ అనేది జరుగుతుంది. कोई भी अनुष्ठान होगा ఏ ప్రకారమైన శుభకార్యాలు జరిగినప్పటికీ तो उन नवग्रहों की जरूर पूजा होगी. ఆ నవగ్రహాలని తప్పక పూజిస్తారు మొదట. वो श्रेष्ठ आत्माएं हैं. వారు 9 మంది శ్రేష్ఠ ఆత్మలు. उसके बाद ఆ తర్వాత ये तो हुई पहली अवली. ఇదైంది మొదటి అవలి. అవలి అంటే లైన్. पहले दीपकों की अवली మొదటి దీపాల యొక్క అవలి. होती है 108 दीपकों की अवली. ఆ తర్వాత రెండవ లైన్ ఉంటుంది 108 లైన్ యొక్క అవలి. 108 दीपक जगते हैं. 108 దీపాలు వెలుగుతాయి. ये 108 दीपक सब धर्म की चुनी हुई श्रेष्ठ आत्माएं हैं. 108 ఆత్మలు అన్ని ధర్మాల నుంచి ఎన్నుకోబడినటువంటి శ్రేష్ఠ ఆత్మలు. वो जड़ दीपकों की दिवाली जलाते हैं. వారు జడ దీపాల యొక్క దీపావళిని ఆచరిస్తారు. हम तो आत्मा के दीपक जलाते हैं. మనమైతే ఆత్మల యొక్క దీపాన్ని వెలిగిస్తాం. हम उनके जड़ दीपकों की दिवाली देखने भी नहीं जाएंगे. మనమైతే ఆ జడ దీపాల యొక్క దీపావళిని చూడడానికి కూడా వెళ్ళము. तुमको तो नशा होना चाहिए మీకైతే ఇప్పుడు చాలా నశ అనేది ఉండాలి. कि हम चैतन्य दीपकों की दिवाली मना रहे हैं. మేము చైతన్య దీపాల యొక్క దీపావళిని ఆచరిస్తున్నాము అని. हमारे चैतन्य दीपक जगेंगे మా యొక్క చైతన్య దీపాలు వెలిగాయి అంటే तो सारी दुनिया में रोशनी रोशनी हो जाएगी. మొత్తం ప్రపంచంలో ప్రకాశమే ప్రకాశమైపోతుంది. जैसे नॉर्थ पोल और दक्षिणी पोल में ఏ విధంగా ఉత్తర దక్షిణ ధృవాలలో 6 महीने का दिन हो जाता है, 6 నెలలు పగలు ఉంటుంది. ऐसे तुम्हारे लिए అలానే మీకోసం 2500 वर्ष तक इस सृष्टि पर दिन ही दिन होगा. 2500 సంవత్సరాల కోసం మీకోసం పగలే పగలుంటుంది. जब रावण राज्य का विनाश होता है ఎప్పుడైతే రావణ రాజ్యం యొక్క వినాశం అవుతుందో, जिसकी यादगार में दशहरा मनाया जाता है पहले, దానికి స్మృతి చిహ్నంగా దశహరాని ఆచరించడం జరుగుతుంది మొదట. बाद में फिर दीपावली आती है. ఆ తర్వాత దీపావళి వస్తుంది. क्या ఏమన్నారు? रावण राज्य का विनाश ही नहीं हुआ? రావణ రాజ్యం యొక్క వినాశమే జరగలేదు అంటే अनेक मतों के राज्य का ब्राह्मणों की संगमी की दुनिया में नाश ही नहीं हुआ? అనేక మతాలు ఇచ్చేటటువంటి అనేక తలల యొక్క రాజ్యం సంగమ యుగంలోనే సమాప్తి కాలేదు అంటే तो दीपक कैसे जलेंगे? దీపాలు ఎలా వెలుగుతాయి? दीपावली कैसे मना सकते हैं? దీపావళిని ఎలా ఆచరించగలరు? वहाँ तो घोर सोजरा हो जाता है. అక్కడైతే చాలా ఘోర సోజర అంటే ప్రకాశం అనేది ఉంటుంది, తయారవుతుంది. उसको राम राज्य कहते हैं. దాన్నే రామరాజ్యము అని అంటారు. कब? ఎప్పుడు? जब दीपावली आती है. ఎప్పుడు దీపావళి వస్తుందో అప్పుడు. इसलिए राम की राजगद्दी किस दिन दिखाते हैं? అందుకే రాముని యొక్క రాజ్యాభిషేకం ఏ రోజు చూపిస్తారు? कहते हैं जब राम को राजगद्दी मिली तो दीपक जलाई गई. ఎప్పుడైతే అంటారు అలా శాస్త్రాల్లో రాముడికి
సింహాసనం లభించిందో అప్పుడు దీపాలని వెలిగించడం జరిగింది అని. तो रावण को मारने के बाद दीपक जलते हैं या पहले ही जलते हैं? రావణ్ణి సంహారం చేసిన తర్వాత దీపాలు వెలుగుతాయా లేక మొదటే వెలుగుతాయా? जलते होंगे, लेकिन उजियाने उजियाने जलते होंगे। ఒకవేళ వెలగొచ్చు, అదే ఆరిపోతూ ఆరిపోతూ వెలుగుతూ ఉంటాయి కదా, అలా డిమ్ డిమ్ అని అలా వెలుగుతాయేమో. अभी अभी जले, अभी अभी बुझे, ఇప్పుడిప్పుడే వెలగడం, ఇప్పుడిప్పుడే ఆరిపోవడం, अभी अभी निश्चय, अभी अभी अनिश्चय। ఇప్పుడిప్పుడే నిశ్చయం, ఇప్పుడిప్పుడే అనిశ్చయం. तो अविनाशी दीपक तो नहीं हुए। అవినాశి దీపాలైతే అవలేదు, అవినాశిగా వెలిగేటటువంటి దీపాలు. कहते हैं राम राज्य, అంటారు రామరాజ్యం అని. कहते तो सब हैं कि राम राज्य चाहिए, ఇలా అయితే అందరూ అంటారు రామరాజ్యం కావాలి అని. परंतु राम राज्य को जानते ही नहीं है। అయితే వాస్తవానికైతే రామరాజ్యాన్ని గురించి ఎవరికి తెలియనే తెలియదు. न राम को जानते हैं और न राम के संप्रदाय को जानते हैं। రాముణ్ణి గుర్తించరు, రాముడి గురించిను ఎవరికి తెలియదు, మరి రామ సంప్రదాయాల గురించి కూడా ఎవరికి తెలియనే తెలియదు. ఓం శాంతి.